पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारं महोदय। नमस्ते। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्कार महोदय। नमस्ते महोदय। नमस्कारः महोदय। नमस्ते। नमस्कारः महोदय। नमस्ते महोदय। नमस्ते अंडी महोदय। नमस्ते। सर्वेभ्यो नमो नमः। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य नवदशी कक्षा अस्ति। अद्य वयं नवमस्य पाठस्य अभ्यासान् कुर्मः। ఇవాళ మనకి పరిచయ వర్గం యొక్క 19వ తరగతి. ఇవాళ మనము 9వ పాఠం యొక్క అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం. సో 9వ పాఠంలో మనము భాషా అభ్యాసంలో తవ్యత్ అనియర్ అనేటటువంటి 2 ప్రత్యయాల గురించి నేర్చుకున్నాం. ఈ 2 ప్రత్యయాలు కూడా కృత్ ప్రత్యయాంతాలు, కృదంతాలు, వీటి రూపాలు. సో ఈ కృత్ ప్రత్యయాలు మనం తవ్యత్ కానీ అనియర్ కానీ ఏవైనా ధాతువులకి చేర్చినప్పుడు మనకి ఏదైతే ప్రాతిపదికం వస్తుందో అది 3 లింగాల్లో కూడా ఉంటుంది. వాటి విభక్తులన్నీ కూడా ఉంటాయి. ఇది సంజ్ఞాపదంగా వాడబడుతుంది. కానీ మామూలుగా మనకి ఇప్పుడు వ్యవహారంలో చాలా వరకు ఏంటంటే ఇది ఒక క్రియాపదంగా వాడబడుతుంది, కర్మణీ క్రియాపదంగా వాడబడుతుంది. కాబట్టి దీని రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే పుల్లింగంలో కానీ స్త్రీలింగంలో కానీ నపుంసక లింగంలో కానీ అన్నీ కూడా కర్మణి ప్రయోగంలోనే మనం వాడాలి. సో కార్యం కర్తవ్యం, వస్త్రం క్షాళనీయం, లేకపోతే ఫలం ఖాదనీయం, లేకపోతే అట్లా అనమాట. దేవః పూజనీయః, లేఖకః మేళనీయః, అలా మనం కర్మణిలోనే వీటి యొక్క రూపాల్ని వాడాలి. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మొదటి అభ్యాసం ఉందో అది పేజ్ నెంబర్ 167లో ఉంది. పేజ్ నెంబర్ 167. సో ఈ క్రింది క్రియాపదాలకు తవ్యత్ ప్రత్యాంత రూపాలను వ్రాయండి. ఓకే. సో కాబట్టి మొదటిది తవ్యత్ ప్రత్యాంత రూపాలు ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. గంతవ్యం, లేకపోతే కర్తవ్యం, అలా నర్తితవ్యం, జ్ఞాతవ్యం, అట్లా ఆ రూపాలు రాయాలి. సో గమ్ ధాతుకి, గమ్ అంటే మనకి కర్త్రిలో లట్లకారంలో గచ్చతి అనేదైతే రూపం వస్తుందో క్రియారూపము, దానికి తవ్యత్ ప్రత్యాంత వచ్చేసి గంతవ్యం.
అదే అనీయర్ అయితే గమనీయం అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు 11వ పాఠంలో ఏదైతే మనకి కొన్ని పద సంగ్రహాలు ఇచ్చారో వాటిలో మీకు చాలా ఉన్నాయి అక్కడ. అది కూడా మీరు చదవచ్చు. అది కూడా ఇవాళ టైం ఉంటే ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మొదటిగా సత్యనారాయణ మూర్తి గారు జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం. జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం, జాతవ్యం, జ్ఞానీయం జ్ఞాననీయం. జ్ఞాననీయం జ్ఞాననీయం. ఓకే. జ్ఞాననీయం జ్ఞాతవ్యం. ఓకే. తర్వాత హనుమంతరావు గారు నృత్. నృత్యవ్యం నృత్యతవ్యం అదండి నర్తితవ్యం. నత్రితవ్యం తర్వాత నర్తనీయం. అనీయర్ అయితే నర్తనీయం. ఓకే మహోదయ, నర్తనీయం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి, వెయిట్. క్షమత. సో నృత్కి నర్తితవ్యం నర్తనీయం. ఆ తర్వాత మాధురి గారు పఠ్. పఠితవ్యం పఠనీయం. సమ్యక్. విజయ మర్రిపాటి భూ. నమస్కారం మహోదయ. భవితవ్యం భవితవ్యం భవనీయం. భవనీయం. సమ్యక్. శాస్త్రి మహోదయ చింత. మహోదయ చింతతవ్యం చింతితవ్యం చింతనీయం. చింతితవ్యం చింతితవ్యం చింతనీయం. చింతితవ్యం చింతనీయం. సత్య రామలక్ష్మి ధావ. మహోదయ చింత అంటే చింతయతి కదా మహోదయ? అవును, అవునండి, చింతయతి దాని లట్లకార రూపం కర్తరిలో. మీ డౌట్ ఏంటి? చింతయితవ్యం వస్తుంది కదా మహోదయ? చింతయితవ్యం వస్తుందా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఉండండి, చూస్తున్నాను. నేను కూడా అలాగే రాసుకున్నానండి, చింతయితవ్యం అని రాశాను. చూస్తున్నాను. అది రెండు ఉన్నాయండి. చింతితవ్యం కూడా ఉంది, చింత ఈతవ్యం కూడా ఉంది. రెండు ఉన్నాయి రూపాలు, రెండు కరెక్టే. అనీయర్ మాత్రం ఒకటే రూపం, చింతనీయం, అది మాత్రమే ఉంది అంతే. తవ్యత మాత్రం చింతితవ్యం చింత ఈతవ్యం రెండు ఉన్నాయి. ఓకే, క్లియర్ అయిందండి మోదే? ఓకే. తర్వాత నెక్స్ట్ సత్య రామలక్ష్మి గారు ధావ.
धावितव्यं धावितनीयं ధావనీయం धावनीयं కదండి, ధావనీయం. ధావితవ్యం, ధావనీయం. धावनीयं సమ్యక్. రాజేశ్వరి గారు దృశ్. పురుష్ కదా. దృశ్. దృష్టి అంటే దృశ్యనీయం కాదండి, దృష్టి మారుతుంది. మారుతుంది. దృష్టి మారుతుంది. ద్రష్టవ్యం. ద్రష్టవ్యం ద్రష్టనీయం. కాదండి, ద్రష్టవ్యం ద్రష్టనీయం. ద్రష్టనీయం కాదు, అది దర్శనీయమే. అది దర్శనీయమే. దృశ్యనీయం దర్శనీయం. దర్శనీయం. ఇది మాత్రం ద్రష్టవ్యం. తవ్యత్ మాత్రం ద్రష్టవ్యం. ఓకే, మీకు ఒక లిస్ట్ పెట్టాను నేను, అందరు చూసారా? అది వాట్సాప్ గ్రూప్ లో. వాట్సాప్ గ్రూప్ చూసాం లో మహోదయ్, పెట్టాను. చూసామండి. అందులో అన్ని ఒక చోట చేర్చడం జరిగింది, వీలైనంత వరకు. లేనివి మీరు వెనకాల 11th చాప్టర్ లో ఉన్న ఈ రూపాలన్నీ కూడా అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఓకే, అను మహోదయ క్రీడ. క్రీడితవ్యం క్రీడనీయం. సమ్యక్. రుక్మిణి గారు అట్. అటితవ్యం అటనీయం. సమ్యక్, ఉత్తమం. జ్యోతి దా. దాతవ్యం దానీయం. సమ్యక్, ఉత్తమం. తర్వాత రాధా మహోదయ ఈ క్రింది క్రియాపదాలకు అనీయర్ ప్రత్యాంత రూపాలు వ్రాయండి. సో స్పృహనీయం. మళ్ళీ చెప్పండి. తాడనీయం. స్మృణీయం కాదండి, స్మర్తవ్యం స్మరణీయం. స్మర్తవ్యం స్మరణీయం. ఓకే, 2 రూపాయలు, ఒకటి తవ్యతో ఒకటి అనీయర్, 2 చెప్తున్నాను ఎందుకంటే 2 మనకు కావాలి కాబట్టి. శిరీష గారు లిఖ్. లిఖితవ్యం లేఖనీయం. లేఖితవ్యం లేఖనీయం. లేఖితవ్యం లేఖనీయం. కేశన్ శర్మ గారు రచ్. రచనీయం రచితవ్యం. రచితవ్యం. సమ్యక్ మహోదయ. ఆ తర్వాత లలిత గారు అనుకుంటా, శాంసంగ్, మీరేనా అండి? ఓకే, శాంసంగ్ హస్. మహోదయ మీరు అన్మ్యూట్ చేయండి. లలిత గారేనా? శాంసంగ్ SM A266B. ఓకే, జూమ్ యూజర్ ఉషారాణి గారా? జూమ్ యూజర్ ఇప్పుడు వచ్చింది మాదే. హస్ ధాతు. మీ పేరు లలితనే కదా? లలిత మాదే. ఓకే, హస్. హసితవ్యం హసనీయం. సమ్యక్, కరెక్టే. హసితవ్యం. నేను బుక్ తీయలేదు మాదే, ఇప్పుడు తీస్తాను. ఓకే, హసితవ్యం హసనీయం. ఓకే, ఉషారాణి గారు వద్. వదనీయం వదితవ్యం. వదనీయం వదితవ్యం. సమ్యక్, ఉత్తమం అండి. ఉమాదేవి గారు వస్. అందరూ వసనీయం వసితవ్యం మన మహోదయ. అవునండి. ఓకే, ఒక్క నిమిషం, కొన్ని డౌట్స్ వస్తాయి ఇప్పుడు చూడు. సో వస్కి వసనీయ వస్తవ్య. వస్తవ్య అండి వస్కి. తవ్యత్ వస్తవ్య, అనీయరేమో వసనీయ. ఓకే, వస్తవ్య వసనీయ. వసితవ్య కాదు, వస్తవ్య.
కొన్ని ఈ వాతోటి వచ్చేవి కొన్ని మారుతూ ఉంటాయండి కొన్ని చోట్ల. ఈ వస్ అన్నది అందులో ఒకటి. ఓకే. తర్వాత మహోదయే మహోదయే ఆ! వదతి కూడా వక్తవ్యం కదా మహోదయే. ఏదండి వద్కి కాదండి. అది వచ్కి. వచ్ ధాతువుకి వక్తవ్యం. వచ్చి ధాతుకి వక్తవ్యం. వక్తవ్యం. వది ధాతువుకి ఇందాక చెప్పిందే కరెక్ట్. వదితవ్యం, వదనీయం. వచ్ చకారం వచ్చినప్పుడు మాత్రం వక్తవ్యం అవుతుంది అది. అస్తు మహోదయ. ఓకే. సబ్జెక్ట్. తర్వాత ఉమాదేవి గారు పచ్. పచితవ్యం పచనీయం. ఏంటంటే పచితవ్యం పచితవ్యం కాదు, పచనీయం. పక్తవ్యం. పక్తవ్యం ఇది కూడా మారుతుంది. పక్తవ్యం, పక్తవ్యం, పచనీయం. ఓకే. ఓకే కమల గారు ఇవి కమల గారు నింద. నమస్తే మహోదయ్. నమస్తే అండి. నింద. అంటే నింద నిందితవ్యం నిందనీయం. సమ్యక్ ఉత్తమం. కనకదుర్గ గారు త్యజ్. కనకదుర్గ గారు నమస్తే జస్ట్ ఎన్నో పేజ్ మ్యామ్? 167 మ్యామ్. 167 అండి. దానిలోంచి రెండో దాంట్లో అనీయర్ ప్రత్యయంత దాంట్లో 9వది. 9. త్యజ్. యజ్ మీన్స్ యజనీయం ఒకటి మ్యామ్. త్యజ్ కాదండి, త్యజ్. సారీ త్యజనీయం. దొరికింది. ఏ పేజ్ అవుతుంది మ్యామ్? 167 అండి. ఓకే మ్యామ్ త్యజనీయం మ్యామ్ ఒకటి. రెండోది త్యక్తవ్యం. ఓకే. సో ఇవి కొన్ని మారతాయండి. అందుకనే వెనకాల ఏదైతే మనకి 11th చాప్టర్లో రూపాలు ఉన్నాయో వాటిని ఒకసారి మనం చదవాలి. ఓకే. సో త్యక్తవ్యం, త్యజనీయం. తర్వాత శాంతిరాజు గారు చెప్తారా అండి మీరు? చల్. చెప్పండి. చల్. చల్ ఎక్కడ మ్యామ్? అదే 167. ఓకే. 10th 10వది. ఓకే. చలనీయం చలనీయం చలతవ్యం. చలితవ్యం. చలితవ్యం. చలితవ్యం, చలనీయం. ఓకే. తర్వాత జతపరిచి వ్రాయండి. వృక్ష. రోహిణి గారు వృక్ష. రోహిణి గారు వృక్ష. కొంచెం కరెక్ట్. వృక్ష ఆరోఢవ్య. కరెక్ట్. సమ్యక్. అంటే అర్థం ఏంటంటే వృక్షము ఎక్కబడాలి. ఇది కర్మణిలో కాబట్టి మనం ఈ తవ్యత అనే ప్రత్యంతాలు దీని అర్థం ఎలా వస్తుందంటే వృక్షము ఎక్కబడాలి అని వస్తుంది అనమాట. సో వృక్ష పుల్లింగం కాబట్టి దానికి ఈ కర్మణిలో కూడా పుల్లింగం రూపం వస్తుంది, ఆరోఢవ్య అని. తర్వాత రాధిక గారు ఫలం. ఫలం ఖాదనీయం. సమ్యక్. ఫలం ఖాదనీయం అంటే ఫలము తినబడాలి అని అర్థం. సో ఫలం నపుంసకలింగం కాబట్టి అక్కడ ఖాదనీయం అని వచ్చింది. సత్యనారాయణ మూర్తి గారు క్షమితం. పుస్తకాన్ని పఠనీయాని. పుస్తకాన్ని అన్నది నపుంసకలింగము బహువచనం కాబట్టి దానికి పఠనీయాని అని వస్తుంది. హనుమంతరావు గారు విద్యాలయ. మహోదయ విద్యాలయ గంతవ్య అనుకుంటున్నాను. గంతవ్య కరెక్టేనండి. అంటే విద్యాలయము వెళ్ళబడాలి అని అర్థం. ఓకే. మాధురి గారు వస్త్రాన్ని. వస్త్రాన్ని క్షాళనీయాని. క్షాళనీయాని అంటే వస్త్రాలు ఉతకబడాలి అని అర్థం. సో వస్త్రాన్ని అన్నది నపుంసకలింగము బహువచనం కాబట్టి దానికి క్షాళనీయాని అని. ఓకే. తర్వాత విజయ గారు విజయ మర్రిపార్తి గారు అసత్యం. నా వక్తవ్యం. నా వక్తవ్యం. అసత్యము
మాట్లాడబడకూడదు అని. పడకూడదు. శాస్త్రి మహోదయ, పరోపకారః పరోపకారः కరణీయः. కరణీయః, సమ్యక్, పరోపకారము చెయ్యబడాలి. సత్యరామలక్ష్మి గారు, గీతం గీతం గాతవ్యం. గాతవ్యం, పాట పాడబడాలి. రాజేశ్వరి గారు, గంధః రాజేశ్వరి గారు, ఆఘ్రాతవ్యః, గంధః ఆఘ్రాతవ్యః అంటే గంధము. గంధము అంటే యాక్చువల్గా వాసన అని అర్థం. ఇక్కడ గంధము అంటే మనం వాడే గంధం అని కాదు. గంధః అంటే వాసన అని. సో వాసన పీల్చబడాలి అని అర్థం. ఓకే. అనుగర్, జలం జలం పాతవ్యం. పాతవ్యం, జలము తాగబడాలి అని చెప్తున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్, ఈ క్రింది క్రమంగా కర్త కర్మపదాలు ధాతువులు ఇవ్వబడ్డాయి. వాటిని ఉపయోగించి కర్మని, దయచేసి అందరు మ్యూట్ చేయరా, వాటిని ఉపయోగించి కర్మని విద్యార్థ వాక్యాలను వ్రాయండి. తవ్యత్ లేక అనియర్ వాడి. సో కాబట్టి ఉదాహరణ భక్త అని ఇచ్చారు, దేవ అని ఇచ్చారు, నమస్కృ అని ఇచ్చారు. సో ఇది కర్మణిలో వ్రాయమన్నారు కాబట్టి భక్త అన్నది తృతీయాలో వస్తుంది, భక్తేన అన్నది. అలాగే దేవ అన్నది ప్రథమాలో ఉంటుంది దేవ. అలాగే నమస్కృ అన్నది ఇక్కడ ఐదర్ తవ్యత్ ప్రత్యంత కానీ లేకపోతే అనియర్ ప్రత్యంత కానీ రాయొచ్చు. సో నమస్కరణీయ అని రాయొచ్చు, లేకపోతే కర్తవ్య అని కూడా వ్రాయొచ్చు. రెండు రూపాలు రాయొచ్చు. సో దేవ పుల్లింగం ఉంది కాబట్టి నమస్కర్తవ్య అని కానీ లేకపోతే నమస్కరణీయ అని కానీ వస్తుంది. తర్వాత రుక్మిణి గారు, గీతకార గీతం రచ్. గీతకారేణ గీతం రచనీయం. రచనీయం, సమ్యక్, ఉత్తమం. జ్యోతి గారు, అంబాశాకం కర్త. కర్త అంటే కత్తిరించడం అన్నారు. అంబయ శాకం కర్తితవ్యం. కర్తితవ్యం లేకపోతే కర్తనీయం. అంటే ఇక్కడ ఆ తల్లి చేత కూర తరగబడాలి. రాధ గారు, కుంభకార కుంభ కృ. కుంభకారేణ కుంభం కరణీయః. కుంభ. సో కుంభ మారదు కదా, కుంభ పుల్లింగంలో ఉంది, ప్రథమాలోనే ఉంటుంది కాబట్టి కుంభ కరణీయః. కుంభ కరణీయః, సమ్యక్. శిరీష గారు, అగ్రజ ఫలం దా. అగ్రజేన ఫలం దాతవ్యం. దానీయం. కరెక్ట్ అండి. దాతవ్యం దానీయం. ఫలం నపుంసకలింగం కాబట్టి దాతవ్యం అని కానీ లేకపోతే దానీయం అని కానీ వస్తుంది. తర్వాత లలిత గారు, కర్మకరీ ప్రకోష్ఠ మార్జ. మహోదయ, కర్మకరీ ప్రకోష్ఠ మార్జనీయః. మార్చలేదా? కర్మకరీ, దాన్ని తృతీయాలకు మార్చుకోవాలి కదా. కర్మకరీ నది, కర్మకర్యా కర్మకర్య ప్రకోష్ఠ మార్జనీయః మార్జితవ్యః. మార్జితవ్యః మార్జనీయః. ఏఎస్ఎన్ శర్మ గారు, గ్రాహికా దంతఫేనః క్రీ. క్రీ అంటే కొనడం, క్రీనాతికి క్రీ ధాతు ఇచ్చారు. ఓకే. సో గ్రాహిక దంతఫేనః అంటే టూత్ పేస్ట్ అన్నమాట. ఓకే. గ్రాహికయా దంతఫేనః క్రీణాతు క్రేణీయం. కాదండి, క్రేతవ్యః
లేకపోతే క్రేతవ్యః క్రేణీయం కదా క్రీణీయ అనండి. క్రేతవ్యం అని కానీ లేకపోతే క్రేతవ్య అని కానీ క్రీణీయ అని కానీ రావాలి. దంతఫేన అని వచ్చింది కదా, అందుకని పుల్లింగం కాబట్టి అలా రావాలి. క్రీణీయః క్రేతవ్య అలాగే క్రీణీయ. హుషారండి. క్రీణీయః సజ్జనాః దుష్టాః పరిహరతి అని లట్లకారంలో వస్తుంది. దానికి పరిహృ అని హృ ధాతు ఇచ్చారు హరతికి. సో హుషారండి గారు. సజ్జనైః దృష్టాః పరిహర్తవ్యం పరిహర్తవ్యః. సో పరిహర్తవ్యాః. సో ఎందుకంటే ఇది బహువచనం. దుష్టాః బహువచనం కాబట్టి పరిహరితవ్యాః అని రావాలి. ఓకే. పరిహరణీయాః పరిహరణీయ సమ్యక్ అండి. పరిహరణీయాః సమ్యక్. తర్వాత ఉమాదేవి గారు నిర్ధనాః కష్టాని అనుభుజ్. ఇది భుజ్ ధాతువు. ఓకే. నిర్ధనైః కష్టాని అనుభుజ్యవ్యాని కాదు, ఒక్క నిమిషం చెప్తున్నాను. సో ఇది భుజ్ ధాతు అంటే భోజనం ఏదైతే దేని నుంచి వస్తుందో అదనమాట. సో దీనికి తవ్యతు భోక్తవ్య లేకపోతే భోజనీయ. ఓకే, భోజనీయ. సో కాబట్టి కష్టాని అని నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఇది భోక్తవ్యాని లేకపోతే భోజనీయాని అవ్వాలి. ఓకే, భోక్తవ్యాని లేకపోతే భోజనీయాని. ఓకే ఉమాదేవి గారు ఓకేనండి. ఓకే మేడం. ఓకే కొంచెం కష్టము అందుకని చెప్పాను. ఓకే. కమల గారు అను అట్లానే ఉండి భోక్తవ్యాన్ని వస్తుందా మహోదయ? ఏంటండి? అట్లానే ఉండి భోక్తవ్యాన్ని అవునండి. వస్తుందా? అనుభోక్తవ్యాన్ని అనుభోక్తవ్యాన్ని భోజనీయాని. ఓకే అలాగే కమల గారు పండితాః కావ్యం లిఖ్. మహోదయ అనుభవనీయాని కాదా? అండి అనుభవనీయాని కాదా? ఇక్కడైతే భూధాతు కాదండి, భుజ్ ధాతు. భూ మీకు పుస్తకంలో ఏమి ఇచ్చారు? భుజ్ ధాతు ఇచ్చారా భూ ఇచ్చారా? భుజే కదా. భుజ్ అయితే ఇది ఇప్పుడు నేను చెప్పింది భోక్తవ్యం లేకపోతే భోజనీయం ఈ రెండు. చెప్పండి. కష్టాన్ని ఉంది కదా మహోదయ, కష్టాన్ని భుజించడం అది రాదు కదా, అనుభూతనే వస్తుందేమో. కాదు, యాక్చువల్ గా ఏంటంటే ఈ భుజ్ ధాతుకి రెండు మీనింగ్స్ ఉన్నాయండి. రెండు మీనింగ్స్ లో ఒకటేమో మనం భుజించడము అని అర్థము, ఇంకోటి ఏంటంటే ఇంకో అర్థము దానికి అనుభవించడం పాలన అని అర్థము. అంటే అనుభవించడము అనే అర్థం అండి. యాక్చువల్గా భోజనం అంటే కూడా అనుభవించడమనే అర్థం. రెండు మీనింగ్స్ వస్తాయి దానికి ఒకటి, అందుకని. తర్వాత శిరీష అయితే ఒకసారి అది ఏమవుతుందో చెప్పరా? అనుభవతవ్యమా? భావ కదా భూధాతు. భుజ్ భుజ్కి చెప్పమన్నారా భూకి చెప్పమన్నారా? భుజ్కే మహోదయ. భోజనీయం. భుజ్ భోక్తవ్యం భోజనీయం. భోక్తవ్యం భోజనీయం. అవును. ఇది భూధాతుకేమో భవితవ్య అలాగే భవనీయ. భవితవ్య అలాగే భవనీయ. భవితవ్య భవనీయ. ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పండి. పండితాః మహోదయ. చెప్పండి. పండితాః కావ్యం లిఖ్. పండితైః కావ్యం కావ్యం. దయచేసి అందరూ మిగతా వాళ్ళు మ్యూట్ చేయరు, అన్మ్యూట్ చేసుకోవద్దు, అందరూ మ్యూట్ లో ఉండండి. ఏమండి చెప్పండి కమల గారు, ఆగిపోయారు మీరు. నేను చెప్పట్లేదు మహోదయ, వేరే ఎవరో చెప్తారు, ఇంకా నేను ఆగాను.
ఓకే 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 ఎక్కడ ఆగాను నేను మర్చిపోయాను. అదే మహోదయ పండితై కావ్యం లేఖితవ్యం లేఖనీయం. పండితై కావ్యం లేఖితవ్యం లేఖనీయం. సమ్యక్ ఉత్తమం. ఓకే, తర్వాత లలిత గారు. భటాహ మహోదయ నేను చెప్పలేదు, కమలా పిలిచారు, నేను చెప్పలేదు, నా బదులు వేరే వాళ్ళు చెప్పారు. పర్వాలేదు, ఒక్క నిమిషం ఉండండి, వస్తా. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు కమల గారు. భటాహ మహారాజ శ్లాఘ. శ్లాఘ అంటే మెచ్చుకోవడం అని. మెచ్చుకోవడం. భటాహ అంటే భటైః మహారాజః శ్లాఘనీయం శ్లాఘితవ్యం. అంటే తవ్యం కాదండి, మకారం రాదు. శ్లాఘితవ్యః శ్లాఘితవ్యః శ్లాఘనీయః. సమ్యక్. ఓకే, సమ్యక్. మహోదయ మహారాజ శబ్దం అలా నిండిపోతుంది అది. మహారాజా అది కర్మపదం కదా ఇక్కడ, అందుకని అలాగే ఉంటుంది. ప్రథమ విభక్తిలోనే ఉండాలి కదా అన్నీ కూడా. సో మనం కర్మని చేస్తున్నాం కదా. సో మధ్యలో ఇచ్చినవి ఏవైతే శబ్దాలు ఉన్నాయో మొదటి నుంచి చూసుకుంటే గీతము, శాకము, కుంభ, ఫలం, అవేం మారవు కదా, అవి ప్రథమాలోనే. ఇక్కడ కూడా మహారాజా అని ఇచ్చాడు, అందుకని మనం వచ్చింది. ఓకే, అవునండి, మహారాజా అని ప్రథమాలో ఉంది కాబట్టి మనకి కర్మణిలో అది ప్రథమాలో ఉండాలి కాబట్టి ప్రథమాలో ఉండదు. ఓకే, తర్వాత ఇంకా ఉన్నాయి. పేజ్ నెంబర్ చెప్తారా? పేజ్ నెంబర్ 170 మహోదయ. ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసానికి వెళ్ళాం మనం. 170లో ఇంకొక అభ్యాసం ఉంది, ఈ తవ్యత అనేయర్కి సంబంధించింది. ఈ క్రింది వాక్యాలను లింగ్ లకారం ఉపయోగించి కర్తరీ ప్రయోగంలోకి మార్చండి. సో దీన్ని విధిలింగ్ లకారం మనం వాడి దాని ఆ యొక్క రూపాలు మార్చాలన్నమాట. కాబట్టి వాక్యాన్ని కర్తరిలోంచి కర్మణిలోకి విధిలింగ్ లకారం యూజ్ చేసి చేయాలి. సో ఉదాహరణ, తేన పాఠ పఠనీయ అని ఉంటే కనుక తేన అన్నది సహకి తృతీయ కాబట్టి సహలోకి మారుతుంది. అది పాఠ అన్నది ప్రథమాలో ఉంది, దాన్ని ద్వితీయలోకి మార్చుకుంటే పాఠం పఠేత్. సహ పాఠం పఠేత్, విధిలింగ లకారంలో పఠేత్ అని వస్తుంది దానికి. ఓకే, సో తర్వాత కనకదుర్గ గారు. భక్తేన దేవ పూజనీయ. భక్తః దేవః కదా, అంటే దేవం. భక్తః దేవం పూజయేత్. పూజయేత్, సమ్యక్. భక్తః దేవం పూజయేత్. శాంతిరాజ్ గారు. ఉత్తమేన శత్రుః క్షంతవ్యః. ఉత్తమః శత్రుం క్షంతయేత్. క్షంతయేత్ కాదండి, క్షంతయేత్ కాదు, క్షామ్యేత. యాక్చువల్గా ఒక నిమిషం. క్షమ్యేత. క్షామ్యేత. క్షమ్ ధాతు ఇది. సో యాక్చువల్గా 2 క్షమ ఉన్నాయి, ఏదైనా వాడచ్చు. 2 క్షమధాతుల్లో కూడాను ఒక్క నిమిషము 2 వాడచ్చు. రెండిటి రూపాలు ఒకసారి చెప్తాను మీకు. ఒకటేమో ఒక్క నిమిషం, ఒకటేమో క్షమేత అని రావచ్చు, క్షమేత అని కూడా రావచ్చు. లేదు ఇంకోటేమో మీకు ఇది ఉభయపదియా మహోదయ? కాదండి, ఇందాక చెప్పిన క్షమేత అనేమో ఆత్మనేపది. ఇప్పుడు చెప్పేదేమో మీకు ఇది పరస్మైపది. క్షామ్యేత, క్షామ్యేత్, క్షామ్యేత్. ఓకే, ఇది పరస్మైపది. సో 2 కూడా రూపాలు ఉన్నాయండి, అంటే 2 ధాతువులు ఉన్నాయి. రెండింటి మీనింగ్ కూడా సమానమే. ఒకటి ఆత్మనేపదము, ఒకటేమో పరస్మైపదము. కానీ వేరే వేరే గణాల్లో ఉన్నందువల్ల వాటి రూపాలు వేరుగా ఉన్నాయి. సో కాబట్టి క్షమేత అని కూడా రాయొచ్చు, లేకపోతే క్షామ్యేత్ అని కూడా రాయొచ్చు, 2 రాయొచ్చు. ఓకే, సో తర్వాత ఇంకా మీరే చెప్పాలి శాంతిరాజు గారు. అధ్యాపకేన పాఠః పఠనీయః. అధ్యాపకః పాఠం పాఠయేత్. పాఠయేత్, సమ్యక్, ఉత్తమం. ఇది పాఠయతికి రూపం కాబట్టి
పఠతికి రూపం కాదు, పాఠయతి కాబట్టి పాఠయేత్ అని రావాలి. రోహిణి గారు, మయా చర్చా కరణీయ. అహం చర్చాం కుర్యాం. అహం చర్చా మయా అహం చర్చ మ్మ్. కుర్యాం. 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 సమ్యక్. అహం చర్చాం కుర్యాం. ఉత్తమం. రాధిక గారు, అస్మాభిః భాగః వోఢవ్యః. వయా భాగం ఆ, వహధాతు వస్తుంది మేడం. ఇది వహ ధాతువుకి. వహేత్. వహేత్ అన్నది ప్రథమ పురుష ఏకవచనం కదా. మన అస్మాభికి వహేమ వహేమ వహేమ. వహేమ. సమ్యక్. ఉత్తమం. తర్వాత శ్రీధర్ గారు, భిక్షుకేణ భిక్షా యాచనీయ. భిక్షుకः భిక్షా యాచేత్. భిక్షాం యాచేత్. భిక్షాం యాచేత్. భిక్షుకः భిక్షాం యాచయేత్. యాచయేత్ మేడం. యాచేత. యాచేత్. యాచయా లేదు, యాచేత్ అంతే. ఓకే. అంతే, యాచేత్. మహోదయ ఇవి బుక్ లో ఉన్నాయా, మీరు ఓన్ గా అడుగుతున్నారా? బుక్ లో లేవేంటి? బుక్ లో ఉన్నాయండి. ఉన్నాయి. 6th. ఇది 170 పేజ్ లో ఉన్నాయి. 170 పేజ్ లో ఉన్నాయండి. అదే నెక్స్ట్ కంటిన్యూటీలోనే ఇక్కడ నాది అదే ఆంధ్ర బుక్ లో లేవు ఇవి. మీరు చదివే అసలు ఎక్కడా లేవు. ఎక్కడా లేవా? ఇప్పుడు మనం ఇందాక 168 పేజ్ లో చేసాము. ఇప్పుడు దాంట్లో వాక్యాలు ఇచ్చి ఆ తర్వాత 170 పేజ్ లో ఉన్నాయి ఇవి. ఐదో పాఠమా? ఐదో అభ్యాసం. ఐదో పాఠం కాదు, 9వ పాఠం అండి. 9వ పాఠం ఇక్కడ 5 ఇక్కడ 9వ పాఠం 5వ అభ్యాసం అండి. 5వ అభ్యాసం. 5వ అభ్యాసం. కరెక్ట్. 5వ అభ్యాసం. ఐదో అభ్యాసం. ఓకే. ఉందా? ఉంది. నేను దీన్ని చూస్తున్నా, కర్మని కర్త ఇవి ఉన్నాయి కదా పక్కన పేజీలో చూస్తున్నా. ఓకే మేడం, ఒక డౌట్ మేడం. ఓకే, చెప్పండి మేడం. ఉదాహరణలో తేన పాఠ పఠనీయ వచ్చిన చోట పాఠం పఠేత్ వచ్చింది. ఇక్కడ మరి అధ్యాపక అయిన పాఠ పఠనీయ దగ్గర మీరు పఠియేత్ అన్నారు, యా కలిపారు. పాఠయేత్ అన్నాను ఇందాక, అందుకనే దాన్ని క్లారిఫై చేశాను. ఇచ్చిన అంటే ఎగ్జాంపుల్ పైన కూడా పఠనీయ ఉంది, ఇక్కడ కూడా పఠనీయ. కనీసం ఉండండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, అందుకనే వినండి. అదే పఠనీయ, ఇది పాఠనీయ మహోదయ. అదే ఇందాక చెప్పాను, అది వినలేదు ఆవిడ. సో ఇందాకటిది పఠనీయ, ఇది పాఠనీయ. సో పఠనీయ అన్నది పఠతికి, పాఠనీయ అన్నది పాఠయతికి. పఠతి అంటే చదవడము, పాఠయతి అంటే చదివించడము. రెండిటికి తేడా ఉంది. ఉమ్మగారు, ఎలా అయితే చలతి చాలయతికి తేడా ఉందో అలాగే పఠతి పాఠయతి, అలాగే పఠనీయ పాఠనీయ, చలనీయ చాలనీయ. రెండింటికి మీనింగ్ లో తేడా ఉంది. ఒకటి చేయడము, ఇంకోటి చేయించడం. అర్థమైందండి? ఉమ్మగారు, మీరే అడిగారు డౌట్. అర్థమైంది మేడం, బాగా అర్థమైంది. ఓకే, సబ్జెక్ట్ అర్థమైనప్పుడు చెప్పండి, లేకపోతే మీకు అర్థం కాలేదని. లేదు మేడం, మ్యూట్ వేసుకున్నాను. నేను మ్యూట్ లేదేమో అని నేను మాట్లాడుతున్నాను కానీ మీకు వినిపించట్లేదు. ఓకే సరే. ఓకే. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎన్నో వాక్యము? ఓకే. భిక్షుకేణ అది అయిపోయింది కదా. తర్వాత కిషోరేణ విద్యాలయ ప్రవేష్టవ్య. సో ఎవరు చెప్పారు ఇందాక? నేను చెప్పాను మేడం, శ్రీధర్. ఓకే. ఇప్పుడు సుబ్బలక్ష్మి గరిమెళ్ళ గారు, కిషోరేణ విద్యాలయ ప్రవేష్టవ్య. మహోదయ నమస్తే. నమస్తే. కిషోరేణ కిషోరః విద్యాలయం ప్రవేష్టవ్యః. ప్రవేశేత మహోదయ. ప్రవేష్టవ్య అన్నది దేనికి అది తవ్యత్ ప్రత్యంతం? అది ప్రవేశించడం. ఓకే, బట్ సంస్కృతంలో దాన్ని ఇది చెప్పండి, సంస్కృతంలో చెప్పండి. ఎంటర్ అవడాన్ని ఏమనాలి?
ప్రవిశతి కదా. ప్రవిశతి మహోదయ. దానికి విధిలింగ లకారము ప్రవిశతి విధిలింగ ప్రవిశేత్. ప్రవిశేత్. ప్రవిశేత్ అవుతుంది. ఓకే. ధన్యవాదాలు. తర్వాత లలిత ఛాత్రేణ శ్లోకః వక్తవ్యః. లలిత గారు. ఓకే. మహోదయ సత్యనారాయణ మూర్తి గారు. మహోదయ చెప్పండి మహోదయ. నేను ఆయన అడిగాను, మీరు ఒక్క నిమిషం అండి. ఓకే. ఛాత్రః శ్లోకం వదేత్ వదేత్ వదేత్. ఒక్క నిమిషం అండి. వచ్చి ఛాత్రః శ్లోకం వదేత్. ఒక్క నిమిషం అండి. నేను ఎందుకని ఆగమన్నానంటే యాక్చువల్గా ఓకే వదేత్ అని తీసుకోవచ్చు. వదేత్ వదేత్. ఓకే. తర్వాత లలిత గారి మీరు చెప్పండి. మహోదయ. విదేశః ద్రష్టవ్యః. నాయకః విదేశం నాయకః విదేశం ద్రష్టవ్య అంటే చూడడం కదా మహోదయ. పశ్యేత్. పశ్యేత్ సమ్యక్ ఉత్తమం. తర్వాత హనుమంతరావు గారు లాస్ట్ ఇది. మహేషేన ప్రశ్నః ప్రష్టవ్యః. మహేషః ప్రశ్నం పృచ్ఛేత్. పృచ్ఛేత్ సమ్యక్ ఉత్తమం. మాధురి గారు తర్వాతది. ఈ క్రింది క్రమంగా ఇవ్వబడిన కర్తృ కర్మ ధాతువులను ఉపయోగించి కుండలీకరణంలో సూచించిన ప్రయోగంలో వాక్యాలను రచించండి. సో ఉదాహరణ చూస్తే కనుక మానవః ధర్మః పాల్ అని ఇచ్చారు. బ్రాకెట్స్ లో ఏం చెయ్యాలో ఇచ్చారు. అది కర్తరిలో రాయాలా లేకపోతే కర్మణిలో రాయాలా అన్న దాన్ని బట్టి మనం రాయాలి. ఒకవేళ కర్తరిలో రాసేటైతే విధిలింగ లకారం వాడాలి, కర్మణిలో రాసేటైతే తవ్య తనీయర్లు వాడాలి. సో మొదటి వాక్యం కర్తరి ఇచ్చారు. సో మానవః ధర్మం పాలయేత్. రెండోది దుష్టః అధర్మః త్యజ్ అని ఇచ్చారు. సో కాబట్టి దుష్టేన అధర్మః త్యక్తవ్యః అని ఇచ్చారు. సో ఇది రెండోది కర్మణి ప్రయోగంలో రాశారు, మొదటిది కర్తరిలో రాశారు. మాధురి గారు. కృషకః సస్యం పోష. కర్తరి. కృషకః సస్యం పోషయతి అయితే పోషయేత్. పోషయేత్. ఓకే సమ్యక్. పోషయతీన పోషతీన. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. ఆన్సర్లో ఏమి ఇచ్చారండి? పోషయేత్ అని ఇచ్చారా? అవును మేడం. పోషయతనే ఉందండి. ఓకే పోషయేత్. ఓకే సరే సరే సరే. విజయ మర్రిపాటి గారు. రజకః వస్త్రం క్షాళ. కర్తరి. రజకః క్షాళయేత్. 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 క్షాళయతి కాబట్టి క్షాళయేత్. శాస్త్రి మహోదయ. సేవికా ఉపాహారః ఆనీ కర్మణి. సేవికయా ఉపాహారం ఆననీయం. మహోదయ ఉపాహారః అనే ఉంటుంది. అది ఓకే. సేవికయా ఉపాహారः ఆననీయం కరెక్ట్ అన్న మహోదయ. ఆననీయం. నేతవ్యం నయనీయం. నేతవ్యం ఆనేతవ్యం అవుతుంది. అది
ఆనేతవ్యం తర్వాత ఆనీయం అవుతుంది. ఓకే, ఆనీయమా? ఆనీయం కాదు, నయతి కదా, నేతవ్యం నయనీయం అవుతుంది. కాబట్టి ఆనయనీయం అవుతుంది. ఆనయనీయం, ఆనయనీయం అయితే ఆనేతవ్యం అవుతుంది. ఓకే, మహోదయ ఇక్కడ మరి ఉపాహార కదా, అప్పుడు ఆనే అది పుల్లింగంలో రావాలి కదా కర్మని. అవునండి, నేతవ్య నయని పుల్లింగంలో వస్తుంది. సమ్యక్. తర్వాత సత్యరామలక్ష్మి గారు చెప్పారా, మీరు చెప్పాలి కదా. ఆనేతవ్య అవుతుంది కదమ్మా, ఆనేతవ్య అవుతుంది కదా, కూడా ఉండాలి. ఆనేతవ్య అని అంటే అనేతవ్య అనే అవుతుందండి. ఓకే, సత్యరామలక్ష్మి గారు. క్షౌరిక క్షురపత్రం నీ కర్మణి. క్షౌరికేణ క్షురవస్త్రం క్షురపత్రం నేతవ్యం నయనీయం రెండు కూడా రావచ్చు. ఓకే, కాదండి, పత్రం అండి, నపుంసకలింగం. అది పత్రం అన్నది నపుంసకలింగం. రాజేశ్వరి గారు. శిక్షక సుధాఖండ క్షిప్ కర్మణిల. రాజేశ్వరి గారు చెప్తున్నానండి. శిక్షకేణ సుధాఖండం క్షిప కర్మణి క్షిపేత్ కాదండి, మన కర్మణిలో క్షేపణీయ లేకపోతే క్షిప్తవ్య. సో ఇది సుధాఖండ అనే ఉంటుందండి. సుధాఖండం అవుతుంది. ఓకే, సుధాఖండ క్షేప్తవ్య క్షేపణీయ. ఓకే, క్షిప్తవ్య క్షేపణీయ. ఓకే, ఏమండి సుధాఖండ అంటే మహోదయ ఏంటి? సుధాఖండ అంటే చాక్ పీస్. ఫోర్త్ నేతవ్యం తర్వాత ఇంకొకటి ఏంటి దాని నయనీయం. మహోదయ క్షౌరికేణ ఏంటి అర్థం? క్షౌరిక అంటే బార్బర్ అండి, జుట్టు కట్ చేశాడు. మంగళ. అనుగారు. బాలికా చిత్రం రచ కర్తరి. బాలికా చిత్రం రచయేత్ సమ్యక్ ఉత్తమం. కర్తరినే కాబట్టి. ఓకే, రుక్మిణి గారు. మంజునాథ పాక కర్తరి. మంజునాథ పాకం కుర్యాత్ సమ్యక్. జ్యోతి గారు. ప్రకాశ పత్రాలయ గమ్ కర్మణి. ప్రకాశేన పత్రాలయ గమనీయ గంతవ్య. ఇది కూడా గంతవ్య. రాధా ఎం. నాగరాజ సంస్కృతం పఠ్ కర్తరి. నాగరాజः సంస్కృతः మార్చక్కర్లేదు, అన్ని ప్రథమాలన్నీ ఉన్నాయి. సంస్కృతం పఠ్యేత్ పఠేత్ అండి, కర్తరిలో కదా. సో నాగరాజ సంస్కృతం పఠేత్ అంతే, ఏమీ మార్చక్కర్లే ఇందులో. అన్ని కూడా వాటి ఫార్మ్స్ లోనే ఉన్నాయి. శిరీష గారు. సుహాస నక్షత్రం దృష్ కర్తరి. శిరీష బుల్సు. మహోదయ సుహాసః నక్షత్రం దర్శనీయం. కర్తరీనండి. కర్తరి. దర్శేత్ పశ్యేత్. సమ్యక్. రాధిక గారు. శశికళ పాఠ పఠ్ కర్మణి. శశికళయా పాఠ పఠనీయం పఠితవ్యం. పాఠ
పాఠः మేడం. పాఠः పఠనీయం సారీ, పఠితः పఠనీయः, పఠితవ్యः పఠనీయः. సమ్యక్ పఠితవ్యः పఠనీయः. ఏషన్ శర్మ గారు నళిని దండదీప జ్వాల కర్తరి. ఏషన్ శర్మ గారు నళిని దండదీపం. అమ్మ నా వాయిస్ రావట్లేదు. నళిని దండదీపం జ్వాలయేత్. జ్వాలయేత్. ఉత్తమం మహోదయ. ఉషారాణి గారు శౌచిక వస్త్రం కర్త కర్మణిలో చెప్పాలి. శౌచిక అంటే టైలర్ అని అర్థం. శౌచికేనా? వస్త్రమే కదా. వస్త్రం కర్తనీయం. కర్తనీయం కర్తితవ్యం. సమ్యక్ ఉత్తమం. ఉమాదేవి గారు మహారాజ ఆజ్ఞా దా కర్తరీల. మహారాజ ఆజ్ఞాం దియేత్. దద్యాత్. సో ఒకసారి బాగా చదవాలి మేడం, నేను ఒకసారి ఇవన్నీ. ఇది దీంట్లో మామూలుగా వీటిలో పటేతల పైన ఏలాగా వస్తుంది కదా, ఇక్కడ దద్యేత్ రాదా? దద్యేత్ కదండి, దీనికి రాదు. కొన్ని రూపాలకు రావండి, అన్నిటికీ కూడా ఏకారం వస్తుంది మీరు అన్నట్టుగా విధిలింగిల కారంలో. కానీ ఏవైతే కొన్ని ఇట్లా స్పెషల్ క్రియాపదాలు ఉన్నాయో, ఇప్పుడు కురియాత్ దానికి వచ్చిందా? రాలేదు కదా. అలాగే దద్యాత్ దీనికి కూడా రాదు, కొన్నిట్లో రాదు. కొంచెం కష్టంగానే ఉన్నాయి మేడం ఇవి. కొంచెం రూపాయలు కష్టం అండి, అందుకనే చూద్దాం. నెక్స్ట్ మనకి మహోదయ నేను చెప్పలేదు. చెప్పండి కమల గారు, మీరేనా అన్నారు ఇప్పుడు చెప్పలేదని? చెప్పండి. లాస్ట్ ఇది గాయిక భక్తి గీతం గాయ కర్మణి. గాయక కర్మణి. గాయక అన్నప్పుడు గాయక అది యాక్చువల్ గా గాయిక అనండి, స్త్రీలింగం కదా. గాయిక కదా, గాయకయా భక్తి గీతం. భక్తి గీతం గాయ కాబట్టి గాతవ్యం గంతవ్యమా గానీయం గాతవ్యం. మహోదయ ఇక్కడ ఐదోది ఇక్కడ ఓడవ్య అనేది ఇక్కడ ఎలా మార్చాలి? అది అస్మాభిః వహధాతు కదా, ఓడవ్య అన్నది వహధాతుకే. అస్మాభిః అన్నది వయం అవుతుంది. వయం భాగం వహేమ. వహేమ వచ్చిన పురుష బహువచనం వస్తుంది కదా, వహేమ. ఓడవ్య అంటే అది వహతి శబ్దమా మహోదయ? వహతి, అవునండి. వహతికి తవ్యత్. దానికి ఓడనీయం వస్తుందా? ఓడవ్య ఓడనీయమా? అవునండి. ఓడవ్య ఓడనీయం. ఇప్పుడు ఇదేంటి చెప్పాలి మహోదయ? వయం భాగం వహేమ. ఎందుకంటే వహేత్ అని ప్రథమ పురుష ఏకవచనం అవుతుంది, కానీ మనకి ఉత్తమ పురుష బహువచనం కావాలి కదా, అందుకని వహేమ. ఓకే అండి. ఆ సెంటెన్స్ అర్థం ఏమొస్తుంది? అర్థం అంటే మనము భాగం తీసుకోవాలి అని. తీసుకోవడం. ఇక కర్మణిలో అయితే మన చేత భాగం తీసుకోబడాలి అని, కర్తరిలో అయితే మనం భాగం తీసుకోవాలి. భాగం అంటే పార్టిసిపేషన్ అని. మోయడం కదండి. అంటే వహధాతు అంటే మొయ్యడం అనే అర్థము, బట్ ఇక్కడ తీసుకోబడాలి, వహించాలి. తెలుగులో చెప్పాలంటే మనం భాగాన్ని వహించాలి.
మహోదయ ఇక్కడ యాచనీయ అనేది యాచ్యేత్ వస్తుందా? యాచ్ ధాతువుకి యాచయేత్ వస్తుందా మహోదయ? యాచేత్ యాచేత్ యాచతి కానీ యాచతే అది ఉభయపది అనుకుంటా. సో కాబట్టి యాచతే అని వస్తుంది, లేకపోతే యాచతి అనేది కూడా వస్తుంది. యాచేత్ అని కూడా రాయొచ్చు, లేకపోతే యాచేత అని కూడా రాయొచ్చు. యాచేత్ రాయాలా మహోదయ? యాచేత రాయొచ్చు, యాచేత కూడా రాయొచ్చు. అది ఉభయపది కాబట్టి రెండు రూపాలు కూడా వస్తాయి. యాచేత కూడా రాయొచ్చు, రెండు రాయొచ్చు. ధన్యవాదాలు. తర్వాత పేజ్ నెంబరు అనువాద పద్ధతి మనము ఇది చూసాం కదా. సో కాబట్టి దీంట్లో 180 పేజీలో ఇచ్చారు. సో ఈ క్రింది వాక్య ఖండాలను కర్మణీ ప్రయోగ నియమంతో సంస్కృతంలోకి అనువదించండి. పాలను త్రాగాలి అంటే క్షీరం పాతవ్యం అని ఇచ్చారు. అలాగే సో ఈ కర్మణీ ప్రయోగం ఇట్లా చిన్న చిన్న వాక్యాలతోటి తేలిగ్గా మనం యూజ్ చేయొచ్చు. కర్త లేకపోయినా మనకి పర్వాలేదు, జస్ట్ కర్మపదము ఆ క్రియాపదంతో. ఇప్పుడు చూడండి, క్షీరం పాతవ్యం అంటే పాలు తాగబడాలి అంతే అని చెప్పడం అనమాట. అట్లా చిన్న చిన్న వాక్యాలు వాడచ్చు. పండును తినాలి, సో దీనికి ఏమొస్తుంది, ఎక్కడ ఆగాం మనం? ఏ పేజీ మేడం? పేజ్ నెంబర్ 180 అండి. ఓకే, సో ఎక్కడ ఆగాము? ఎవరు చెప్పారు లాస్ట్? ఎవరికైనా గుర్తుందా? నేను చెప్పాను, కమలాని. కమల గారు చెప్పారు. ఓకే, కనకదుర్గ గారు పండుని తినాలి. కనకదుర్గ గారు. పండును అంటే ఫలం, ఖాదనీయం. ఖాదనీయం. సమ్యక్. ఫలం ఖాదనీయం, ఉత్తమం, సమ్యక్. తర్వాత శాంతిరాజు గారు పశువులను పాలించాలి. కర్మని చెప్పాలన్నారు కదండి మహోదయ, కర్మని అన్నారు కదా, ఇక్కడ ఫలేనా అనాలా ఫలం అనాలా? ఫలేనా ఎందుకండి? ఫలేనా అంటే ఫలం చేత తినబడాలా, ఫలము తినబడాలా? ఫలం తినబడాలి కదా. సో ఇందాక ఉదాహరణ కూడా క్షీరం పాతవ్యం, పాలు తాగబడాలి. ఇక్కడ కర్త పదం ఇవ్వలేదు అని చెప్పాను ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. కర్త ఇవ్వలేదు, కర్త లేకపోయినా కూడా మనం దీన్ని ఇలా సింపుల్గా వాక్యాలతోటి మనం మన నిజ జీవితంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ పదాలన్నీ, ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని. సో పండును తినాలి. పండును అంటే ఏంటి అర్థం? అది వీళ్ళు ఇవ్వడం ఇక్కడ యాక్చువల్గా మీకు దేనిలో ఇచ్చారు? కర్తరిలో ఇచ్చారు, తెలుగులో ఇవ్వడం. కానీ దాన్ని మనం కర్మణిలోకి మార్చుకోవాలి. మీరన్నట్టుగా పండును తినాలి అన్నారు, ఓకే, కానీ కర్మణిలో రాయాలి కాబట్టి ఫలం ఖాదనీయం అని రాయాలి. ఓకే, సో తర్వాత ఖాదితవ్యం కూడా రాయొచ్చు. ఖాదితవ్యం రెండు రాయొచ్చండి, ఏ తవ్యత్ కానీ అనియర్ కానీ ఏదైనా రాయొచ్చు. శాంతిరాజు గారు పశువులను పాలించాలి. పశవః పాలితవ్యః. పాలితవ్యాః. పశవః కదా మీరు దీర్ఘం పెట్టలేదు. పశవః. పశవః అంటే ఏంటి? ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. దేనికి ఏకవచనం? దానికి బహువచనం ఏంటి? రామః. రామః. ఓకే, ఏకవచనం అంటే చెప్పండి, చెప్తున్నారు మీరు, చెప్పండి. అంటే దీర్ఘ పశవః అంటే రామశబ్దం లాగా కదమ్మా మహోదయ? ఎవరైనా ఇంకెవరైనా చెప్తారా? గురు శబ్దం లాగా. గురు శబ్దం సమ్యక్. పశు శబ్దం ఇది. శబ్దము ఉకారాంతం కాబట్టి గురు శబ్దం లాగా గురు. పశు పశు పశవః బహువచనం. గురువః లాగా పశవః. అప్పుడు పాలితవ్యాః. పాలితవ్యాః, పాలనీయాః ఏదైనా చెప్పచ్చు. ఓకే, రోహిణి గారు అనువాదం చెయ్యాలి. అనువాదః కరణీయః. కరణీయః, సమ్యక్. శ్రీధర్ గారు వాక్యాలను వ్రాయాలి. వాక్యాన్ని
ఇదేంటి లిఖితవ్య లిఖనీయ లేఖితవ్య వాక్యాని అన్నప్పుడు ఏం రావాలి దానికి? అప్పుడు లాస్ట్ బహువచనం ఎలా రావాలి? తవ్యాహ జలం ఎలా వస్తుంది? జలం జలే జలాని. జలం జలే జలాని. వాక్యాన్ని వాక్యాన్ని లేఖనీయ లేఖనీయం లేఖనీయాని. ఓకే ఓకే మేడం. ఓకే లేఖనీయాని అంటారు. వాక్యాన్ని లేఖనీయాని. ఓకే. తర్వాత లలిత గారు చెప్పండి. గీతాలను పాడాలి. గీతాలను అంటే ప్లూరల్, గీతాన్ని గాతవ్యాని సమ్యక్. ఓకే. తర్వాత వెంకటేష్ కుమార్ గారు మహోదయ, మీరు కొత్తగా వచ్చారా? అవును మాదయ్య, నేను అతనే ఇద్దరం వచ్చాము ఈ రోజే క్లాస్ స్టార్ట్. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ కుమార్ మేడం. ఓకే ఓకే. సో మీరు అంటే ఇప్పుడు జాయిన్ అయ్యారా గ్రూప్ లో? ఇంతకు ముందరే ఉన్నారా? జస్ట్ ఇప్పుడు జాయిన్ అయ్యాను మేడం. లలిత గారు మీ రెఫరెన్స్ ఈ లైన్ పంపించారు. నేను యాక్చువల్గా 6 చదువుతున్నాను, బట్ ప్రవేశ పరిచయ క్లాస్ కూడా అటెండ్ అవుతున్నాను. కొంచెం గ్రామర్ గట్టిపడాలని. ఓకే, కానీ లాస్ట్ లో వచ్చారు మీరు. ఆల్మోస్ట్ 9th చాప్టర్ అవుతుంది ఇప్పటికి. పర్లేదు మేడం, అంటే మీరు చాలా బాగా చెప్తారని నేను జాయిన్ కావాలని నాది ఒక రిక్వెస్ట్. మీరు పర్మిషన్ ఇస్తే చేస్తాను మేడం. ఏమండి, మీరు పర్మిషన్ ఇస్తే మీ క్లాస్ లో పెడతాను మేడం. పర్వాలేదు మహోదయ, నాకేం ప్రాబ్లం లేదండి. మీరు వచ్చి వింటుంటే విని ఆన్సర్ చెప్పి అన్ని పార్టిసిపేట్ చేసినా ప్రాబ్లం లేదు. నేర్చుకుంటానంటే ఎవరు కాదంటారు. పర్వాలేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఓకే మహోదయ, సో మీరు చెప్పగలుగుతారా ఇప్పుడు? చెప్పండి, నేను ట్రై చేస్తాను మేడం. చెప్పండి. స్వచ్ఛతను కాపాడాలి. స్వచ్ఛతను కాపాడాలి. స్వచ్ఛత రక్ష. కరెక్ట్. రక్షితవ్య లేకపోతే రక్షణీయ. స్వచ్ఛత రక్షణీయ, రక్షితవ్య. ఓకే, రక్షణీయ. ఉత్తమం మహోదయ. శుభలక్ష్మి గారు మహోదయ, చిన్న డౌట్. కరణీయాకి దానికి దాన్ని ఎలా రాస్తాం మేడం? కరణీయ ఇంకోటి ఏంటి అవుతుందండి? నాకు అదే డౌట్ వచ్చింది. కర్తవ్యం. కరణీయ కర్తవ్యం. ఓకే కాదు, అనువాద కరణీయ వచ్చింది. అనువాద కరణీయ కర్తవ్య. కర్తవ్య అండి. ఎవరికి డౌట్? ఇది వినిపించట్లేదు, మీరేమంటున్నారు? అందరు దయచేసి మ్యూట్ చేయండి. శుభలక్ష్మి గారు, పుస్తకాలను అమ్మాలి. పుస్తకాన్ని విక్రేతవ్యాని. ఉత్తమం. విక్రేతవ్యాని. ఆ తర్వాత లేకపోతే విక్రయనీయాని. విక్రయనీయాని అయితే విక్రయనీయాని అని రావాలి. ఓకే. ధన్యవాదాలు. సత్యనారాయణ మూర్తి గారు, చిత్రాలను గీయాలి. చిత్రాన్ని రచనీయాని. రచనీయాని. సమ్యక్ మహోదయ, ఉత్తమం. హనుమంతరావు గారు, శ్లోకాలను చదవాలి. మహోదయ, శ్లోకాలను శ్లోకాః పఠనీయం అండి మేడం. చెప్పండి. శ్లోకాః పఠనీయాః లేకపోతే పఠితవ్యాః, రెండు కూడా రావచ్చు. మాధురి గారు, పత్రాలను పంపించాలి. పత్రాన్ని ప్రేషితవ్యాని లేకపోతే కనుక ప్రేషణీయాని. ప్రేషణీయాని నకారం వస్తుంది ప్రేష తర్వాత. ఓకే, ప్రేషణీయాని.
ప్రేషితవ్యాని. సమ్యక్, ఉత్తమం. విజయ తర్వాతది. ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. కర్మణి ప్రయోగం ఉపయోగించాలి. నేను చెట్టుని ఎక్కాలి. ఓకే. సో వీళ్ళు ఇక్కడ వాక్యం ఇవ్వడం మాత్రం కర్తరిలో ఇచ్చారు, కానీ దాన్ని మనం కర్మణిలోకి మనం దాన్ని అనువాదం చేయాలి. ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో కర్తరిలో తెలుగులో ఇచ్చి కర్మణిలో అన్ని సంస్కృతంలోకి మార్చమనాలి. సో అప్పుడు మనం మార్చగలగాలి. విజయ గారు అందరూ చెప్పండి. నేను చెట్టుని ఎక్కాలి. నేను అంటే అహం అంటే మయా మయా చెట్టు మయా వృక్షః ఆరోఢవ్యః అంటే ఇచ్చారు కదా బ్రాకెట్స్ లో. ఆరోఢవ్యః వృక్షః ఆరోఢవ్యః. మయా వృక్షః ఆరోఢవ్యః. శాస్త్రి మహోదయ, సేవకురాలు బట్టలు ఉతకాలి. సేవకురాలు సేవికయా వస్త్రాన్ని క్షాళనీయాని లేకపోతే క్షాళతవ్యాని. సమ్యక్, సత్యారామమూర్తి గారు. క్షాళితవ్యాని, క్షాళ కాదు, క్షాళితవ్యాని. సత్యారామమూర్తి గారు. సత్య రామలక్ష్మి గారు. అందరూ నియమాన్ని పాటించాలి. సర్వైః నియమాన్ని పాటించాలి అనొచ్చండి. అనుసరణీయం అనొచ్చు, పాలించడం అని అదే పదం కూడా వాడచ్చు, మీరు వాడచ్చు. సో సర్వైః నియమాః అనుసరణీయాః. అన్నది బహువచనం కదా, పుల్లింగ బహువచనం కాబట్టి అనుసరణీయాః అని రావాలి. ఓకే. ఆచరణీయ ఇక్కడ ఏండి నియమాన్ని అంటే బహువచనం నియమాన్ని అంటే ఏకవచనమేనండి. నియమాలను అంటే బహువచనం. సో నియమః అనే తీసుకోండి. ఓకే. సో నియమః ఆచరణీయః, పాలనీయః, అనుసరణీయః ఏదైనా అనొచ్చండి. అన్ని కూడా సమానమే. ఇవే అర్థాలు, పాటించాలి అన్న అర్థంలోనే వస్తాయి. కానీ నియమాన్ని అనగానే అక్కడ మనకి అంటే ద్వితీయ విభక్తి వాడాలేమో అని అనిపిస్తుంది కదా. అదేనండి చెప్తున్నాను. వాక్యాలు తెలుగులో ఇచ్చినవి కర్తరిలో ఇచ్చారు కాబట్టి నియమాన్ని అని ఇచ్చారు. అది మనం కర్మణిలోకి మార్చుకున్నప్పుడు నియమః అవుతుంది. ఓకే. వాక్యాలు వాళ్ళు తెలుగులో కర్తరిలో ఇచ్చారు, మనం మార్చుకునేటప్పుడు మార్చుకోవాలి కర్మణిలోకి. ఓకే. సరే. తర్వాత రాజేశ్వరి గారు. అధ్యాపకుడు పాఠమును బోధించాలి. అధ్యాపకేన పాఠః బోధనీయః బోధితవ్యః. ఉత్తమం. సమ్యక్. అను గారు. భక్తుడు దేవుడిని ప్రార్థించాలి. భక్తేన దేవం ప్రార్థితవ్యః. దేవః అని రావాలి. దేవః ప్రార్థితవ్యః, ప్రార్థనీయః అని ఏదైనా రావచ్చు. ఓకే. యాక్చువల్గా మనకి తెలుగులో ఉన్న పదాలకే అన్ని సంస్కృతంలోనే ఉన్నాయండి ఇవి. ఓకే. పాటించాలి అంటే ఆల్మోస్ట్ అదే, పాలనీయః, అట్లా బోధించాలి బోధనీయః, ప్రార్థించాలి ప్రార్థనీయః. సో చాలా వరకు పదాలు మనకి తెలిసినవే ఉంటాయి. ఓకే. తర్వాత అభ్యాసం. నెక్స్ట్ 181లో మహోదయ ఇక్కడ సేవకి అంటే సేవకి స్త్రీలింగం వచ్చిద్దా మహోదయ? అది సేవకి ఎక్కడుంది? సేవకి బట్టలు ఉతకాలి అని ఉంది కదా. సేవకి సేవకురాలు అని ఉంది తెలుగులో. నాకు దానిలో సేవకి అని ఉంది. సేవకురాలు సేవకి అని ఏ పుస్తకంలోనూ నా ఆంధ్ర బుక్ లో ఉంది. సేవకి బట్టలు ఉతకాలి అని ఉంది. అలా సేవకి అని ఉన్నా అది సేవికయా అనాలా మహోదయ? సేవికయా అనాలి. యాక్చువల్ గా సంస్కృతంలో విభక్తిలో సేవిక, దానికి తృతీయ సేవికయా.
సేవికయ్య. మహోదయ ఇక్కడ అందరూ అనేది సర్వే అని చెప్పాలా మహోదయ? సర్వే అని అందరూ అంటే సర్వే అని వస్తుంది. దానికి తృతీయ మనం అది ప్రథమ బహువచనం. సర్వ శబ్దానికి సర్వే బహువచనం. దానికి సర్వే బహువచనం సర్వైహి తృతీయ రావాలి. సర్వై బహువచనం సర్వైహి. సర్వైహి మహోదయ అది ఎందుకు సేవికానా సేవకీనా? సేవికరాలు స్త్రీలింగేనండి అది. స్త్రీలింగమే అంటే ఈకారం స్త్రీలింగమా లేకపోతే ఆకారం స్త్రీలింగమా అని? ఆకారాంతం సేవికా. సేవకి అన్న పదం ఏం లేదండి. హిందీలో వస్తుందేమో మేడం, తెలియదు. హిందీలో ఉందేమోనండి, సంస్కృతంలో లేదు. సేవిక అనే వస్తుంది. సేవిక అనే వస్తుంది. ధన్యవాదాలు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత 181 పేజీలో అన్ని సందులు ఇది మనం చేస్తాం కదా. చేసాం సందులు చేసాం, అన్ని సందులు చేస్తాము. తర్వాత నవమ పాఠ ప్రశ్నాః ఇది ఒకసారి చేసి మనం 11th చాప్టర్ ఒకసారి ఆ వర్డ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఇది క్విక్ గా చేసేద్దాం. ఈ క్రింది వాక్యాలలో క్రియాపదం ఏ ప్రయోగంలో ఉందో గమనించి బ్రాకెట్స్ లో ఉన్న కర్తృపదాన్ని సరైన విభక్తి జోడించండి. సో మొదటి వాక్యం పఠనీయ ఉంది కాబట్టి బాలహ అన్నది ఏమవుతుంది? రెండో వాక్యంలో కర్మ పాలనీయ అని ఉంది కాబట్టి తర్వాత నమేయుహు అని ఉంది కాబట్టి ఇది విధిలింగంలో ప్రథమ పురుష బహువచనము కాబట్టి అదే ఉంటుంది. నేను క్విక్ గా చెప్తున్నానండి. సో బాలికాః వక్తవ్యః అని ఉంది కాబట్టి కర్మని బాలికా కాదు. ఓకే అందరూ బాలికాః అని ఉంది కాబట్టి బాలికాభిః. తృతీయ వచ్చేసి బాలికాభిః. బాలిక ఏకవచనం అయితే బాలికయ్య. ఓకే క్లియర్ అండి? బాలికా త్వం దోషః న కరణీయః. సో త్వంకి తృతీయ పయా దోషః న కరణీయః. ఆ తర్వాత ఆవరణలో ఇచ్చిన ధాతువు యొక్క విద్యార్థము సరైన రూపాన్ని ఖాళీలో వ్రాయండి. ఓకే సో మనం వాక్యాన్ని చూసి అది కర్తరిలో ఉందా కర్మణిలో ఉందా అని నిర్ధారించుకుని దాని ప్రకారం ఆ క్రియాపదం యొక్క సరి అయిన రూపము వ్రాయాలి. సో శిరీష్ గారు ఆపణికైన వస్తువుని శిరీష్ గారు ఆపణికైన వస్తువుని దాతవ్యాని దాతవ్యాని దానియాని అని ఏదైనా రావచ్చు. తర్వాత రుక్మిణి గారు సహదేవం నమ్ అంటే సహదేవం నమేత్. నమేత్. జ్యోతి గారు బాలకాః అసత్యం న వదేత్. బాలకాః బహువచనం కదా. వదేతాః క్షమ్యతాం వదేయుః. తర్వాత రాధిక గారు కర్మకరేణ నగరం గమ్. కర్మకరేణ నగరం గంతవ్యం. గంతవ్యం సమ్యక్ ఉత్తమం. ఏఎస్ఎన్ శర్మ గారు దుష్టాః సజ్జనాన్ న పీడ. దుష్ట శర్మ గారు ఏఎస్ఎన్ శర్మ గారు దుష్టైః దుష్టాః సజ్జనాన్ న పీడయేత్. దుష్టాః న పీడయేత్. పీడయేయుః
పీడయేయుః బహువచనం రా పీడయేయుః. ప్రథమ పురుష కర్మని ఇప్పుడు కర్తరిలో కర్తని బట్టి కదా క్రియాపదము. సో దుష్టాహ అన్న పీడయేయు, అదే ఏకవచనం దుష్ట పీడయేయుః. పీడయేత్ అని వస్తుంది. ఉషారాణి గారు దుష్టై సజ్జనాహ న లాస్ట్ వాక్యం దుష్టైః సజ్జనాః నా పీడయేత్. కర్తరి కాదండి, కర్మణి ఇది. దృష్టై ఓకే. పీడనీయం పీడితవ్యం. పీడనీయాః లేకపోతే పీడితవ్యాః. సజ్జనాః కదా, సజ్జనాః పీడనీయాః పీడితవ్యాః. సమ్యక్. సంస్కృతంలో సమాధానాలు వ్రాయండి. త్యాగః కేషాం గుణః. ఉమాదేవి గారు. మహోదయ ఈ దృష్టై సజ్జనాః న పీడయేయుః రాదా? మహోదయ దుష్టైః ఉంది కదా, సజ్జనాః కర్మణి ప్రయోగం మహోదయ. కర్మణి కర్మణి అయిపోతుంది. కర్మణి ఓకే. విధిలింగలకారం రావాలి. త్యాగః కేషాం గుణః. ఎవరిని అడిగాను? ఓకే, కనకదుర్గ గారు. మేము ఇక్కడ సుభాషితం మేడం. అవునండి. త్యాగః విత్తవతాం గుణః. అంటే త్యాగము ఎవరి యొక్క గుణము అని అడుగుతున్నాడు. అంటే త్యాగం అన్నది ధనవంతుల యొక్క గుణము అని. విత్తవతాం గుణః. ఓకే. తర్వాత శాంతిరాజు గారు కా సభానా. అంటే తెలుగులో అంటే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఆ సభ ఉండాలి. అది ఉండాలి అని చెప్తున్నారు, కానీ సభ ఏంటి కాదు అని అడుగుతున్నాడు వాడు. సుభాషితం ప్రకారం ఏది సభ కాదు? ఎక్కడైతే వృద్ధులు ఉండారో అది సభ కాదు. అదే ఇప్పుడు సంస్కృతంలో చెప్పండి. వృద్ధాః యత్ర వృద్ధాః న సభాః న సంతి న సంతి సా న సభా. సా న సభా. యత్ర వృద్ధాః న సంతి సా యత్ర న వృద్ధాః న సభా. ఓకే. యత్ర వృద్ధాః న సంతి సా న సభా. ఎక్కడైతే వృద్ధులు ఉండరో అది సభ కాదు అని చెప్పడం. ఓకే. తర్వాత రోహిణి గారు కహ ధర్మ. ఇప్పుడు ఎత్ర అన్నారు, మరి తత్ర పెట్టుకోవాలంటే అప్పుడు ఎట్లా? యాక్చువల్గా ఇక్కడ కుదరదు కదా ఎత్ర తత్ర అన్నది. మామూలుగా ఎత్ర అది సభ కాదు అని చెప్తున్నాం. అది సభ కాదు, అక్కడ అంటలేదు కదా. ఇప్పుడు ఎత్ర అన్నది ఏంటంటే సప్తమి డినోట్ చేస్తుంది. సభాయాం యాక్చువల్గా అది ఎత్ర అన్నప్పుడు సభాయాం వృద్ధా. సరే, దయచేసి మ్యూట్ చేయరా. ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. దయచేసి మ్యూట్ చేయండి. అందరూ మాట్లాడితే నాకు వినిపించదో అర్థం కాదు. సో ఎత్ర అన్నప్పుడు మీరు అన్నట్టుగా తత్ర రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఎక్కడైతే వృద్ధులు ఉండరో అది సభ కాదు అంటున్నాం. అక్కడ సభ కాదు అంటల్లా, అది సభ కాదు అంటున్నాం. కాబట్టి మనం రెండో వాక్యంలో రిఫర్ చేసేటప్పుడు సభని రిఫర్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ వాక్యాలు ఇలా మీకు సుభాషితంలో చూస్తే కూడా అలాగే ఉంది కదా. ఏముంది సుభాషితంలో? ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ 173 మహోదయ. ఒక్క నిమిషం అందరు దయచేసి ప్లీజ్ మ్యూట్ చేయండి. నా సా సభ ఎత్ర న సంతి వృద్ధాః. సో ఇది కూడా మనం అన్వయం ప్రకారం రాసుకుంటే ఎత్ర వృద్ధాః నా సంతి సా నా సభ అదనమాట. సో ఇక్కడ కూడా ఎత్రకి సంబంధించినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది సా అని సభకి రిఫరెన్స్ చేసి ఇచ్చారు. ఓకే. తర్వాత కహ ధర్మః. శాంతిరాజు గారు కహ ధర్మః చెప్తారు మేడం. నా పేరు రోహిణి గారు. ఎత్ర సత్యం నాస్తి సహ ధర్మనా.
ఎత్ర సత్యం నాస్తి కాదు, యస్మిన్ సత్యం యస్మినా నాస్తి. అచ్చా, ఇక్కడ ఎత్ర ఉంది అందుకదే చెప్పాను. ఎందులో అయితే సత్యం ఉండదో అది ధర్మం కాదు కదా, అదే కదా చెప్పాడు సుభాషితంలో చెప్పడం. ఎందులో అయితే ధర్మం లేదో అది సత్యం కాదు. కాబట్టి కాదు. యస్మిన్ యస్మిన్ సత్యం నాస్తి సహ ధర్మ న అన్నమాట. శ్రీధర్ గారు, తవ్యత్ ప్రత్యయ కస్మిన్ అర్థే భవతి? ఏ అర్థంలో ఉంటుంది తవ్యత్ కానీ అనియర్ కానీ? మేడం నాకు తెలియదు మేడం ఇది. సో దీన్ని ఏమంటారు? విధి అర్థే. విధి ఇప్పుడు మనము దీన్ని దేనికి కర్తరిలో ఏ లకారానికి మనం ఇది కర్మని వాడుతున్నాము? ఏ లకారానికి వాడుతున్నాం? విధిలింగి లకారం. ఒక్క నిమిషం వినండి అందరూ. విధి అర్థే. విధి అర్థే అంటే దానికి విధి ప్లస్ అర్థే సంధి చేస్తే ఏమైంది? అదే విద్యార్థే అంటే. సో తవ్యత్ కానీ ప్రత్యయ అనియర్, ఈ రెండు ప్రత్యయాలు మనం విద్యార్థే అన్న అర్థంలో వాడతాము. ఓకే, సో అదే వాడు ఇక్కడ ఇచ్చాడు. ఏమిచ్చాడు? తవ్యత్ ప్రత్యయ విద్యార్థే భవతి. సో విధి అర్థే అంటే విద్యార్థే భవతి. కర్మణిలో కాదు మహోదయ వాడేది ఇది. కర్మణిలో, బట్ కానీ విధి అర్థంలో వాడతాం కదా. ఏ అర్థంలో వాడతామని అడిగాడు, ఏ ప్రయోగంలో వాడతామని అడగలేదు కదా. ప్రయోగం అయితే కర్మణి అని రాయాలి. అదే కనుక విధి అర్థం అంటే విధిలింగ అనే అర్థంలో. విధిలింగ ఏదైతే మనం కర్తరిలో వాడతామో అది కర్మణిలో వాడినప్పుడు మనం తవ్యత్ కానీ అనియర్ కానీ వాడతాం కదా. ఆ అర్థం అన్నమాట విధి అర్థంలో అని అర్థం. మహోదయ దీని ఆన్సర్ ఇట్లా రాస్తే తవ్యత్ ప్రత్యయ కర్మణి విధిలింగ అర్థే భవతి అని రాస్తే సెంటెన్స్ కరెక్టేనా రాస్తే? అది కూడా రాయించండి, అది కూడా కరెక్టే. కర్మణి విధిలింగ అర్థే కరెక్టే, అది కూడా అలా కూడా రాయచ్చు, అది కూడా కరెక్ట్. చెప్పండి. కహ ధర్మ నా అని అడిగారు కదా. కహ అంటే ఇప్పుడు అది పుంలింగంలో ఉంది కాబట్టి మనము యస్మిన్ అని రాయాలన్నా? కహ అని ఉంది కాబట్టి యస్మిన్ అని రాయడం కాదు. ఏది ధర్మం కాదు అంటే ఇప్పుడు ఏది ధర్మం కాదు అంటే మనం దానికి కహకి ఆన్సర్ రాయలేం. ప్రశ్న కరెక్టే, ఏది ధర్మం కాదు అని అడిగాడు, కానీ దానికి ఆన్సర్ మనం చెప్పాలి. తెలుగులో చెప్పాలన్నా ఎలా చెప్తాం? ఎందులో అయితే సత్యం లేదో అది ధర్మం కాదు, అంతే కదా. అయితే సత్యం కానిది ధర్మం కాదు అని కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ సుభాషితంలో కూడా అలాగే ఇచ్చారు కదా, యస్మిన్ సత్యం నాస్తి సహ ధర్మః. సో ఇక్కడ రిఫరెన్స్ సత్యం నాస్తి సహ ధర్మం నా అని కూడా రాయొచ్చు. యత్ సత్యం నాస్తి సహ ధర్మ. అక్కడ కూడా మళ్ళీ యత్ సహ సత్యం అది నపుంసక లింగం కాబట్టి యత్ అని వస్తుంది అంటారా? అక్కడ రాయలేమండి, అందుకనే వాళ్ళు అలా ఇవ్వలేదు. యత్ అని వచ్చినప్పుడు దానికి కరస్పాండింగ్ గా రావాల్సింది ఏంటంటే నపుంసక లింగం యొక్క రూపాలు మాత్రమే రావాలి. యత్ వస్తే తత్ రావాలి, లేకపోతే మిగతా రూపాలు రావాలి నపుంసక లింగంపై. కాబట్టే వాళ్ళు యత్ వాడలేదు, అందుకనే సేఫ్ గా యస్మిన్ అని వాడారు. యస్మిన్ అంటే ఎందులో అయితే సత్యం లేదో అది ధర్మం కాదు అని. అదే ఎందులో అయితే లేదు యస్మినే వస్తుంది. కానీ ఇప్పుడు కహ అని ఇచ్చినప్పుడు మనం మామూలు కహ అంటే అందులో సహ అట్లాగా రాస్తున్నాం కదా. అలాగే ఎవరైతే అన్నట్టుగా అన్నప్పుడు యహ అని అనలేమా అంటున్నానండి నేను. ప్రయోగం సరిగ్గా కుదరదు అక్కడ, అందుకనే ఆ ప్రయోగం అక్కడ చేయలేము మనం. సో ఇప్పుడు ఒకసారి మనం పేజ్ నెంబరు 217లోకి రండి అందరూ కూడా. 11వ పాఠంలో పేజ్ నెంబరు 217. యాక్చువల్గా నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, కొన్ని రూపాలు అర్థం కాలేదు అని, అందుకనే నేను ఒకసారి క్లాస్లో మళ్ళీ చెప్దామని డిసైడ్ చేశాను. ఓకే, సో పేజ్ నెంబర్ తెరిచారా? 217. అందరూ 217లో ఉన్నారా? సో ఇక్కడ కొన్ని రూపాలు ఇచ్చారు. ఒక ధాతువు ఇచ్చి ఆ ధాతువుకి కొన్ని
క్రియారూపాలు అలాగే కొన్ని కృదంత రూపాలు కూడా ఇచ్చారు. సో ఒక్కసారి అవి ఏంటేంటో తెలుసుకుందాము. తెలుసుకుంటే ఆ తర్వాత ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఒక 80 ఇచ్చారు. అవన్నీ కూడా అదే ప్యాటర్న్‌లో ఉన్నాయి. కాబట్టి మొదటిది ఒక పట్టు ధాతుకి ఇక్కడ మీకు అర్థమైతే గనక మిగతావన్నీ కూడా దీన్ని రిఫరెన్స్ చేసుకుంటూ మీరవి చూసుకుంటూ ఉండొచ్చు. చూసుకొని వాటిని నేర్చుకోవచ్చు. కాబట్టి పట్టు ధాతువుకి పఠతి అన్నది ఏదైతే ఉందో అది కర్తరిలో లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనము. ఓకే, ఇది క్లియర్ కదా. తర్వాత మొదటిది వచ్చేసి ఫస్ట్ నంబర్ ఉన్నది పఠ్యతే. పఠ్యతే అన్నది పఠు ధాతువుకి కర్మణి ప్రయోగంలో లట్లకారంలో ప్రథమ పురుషులో ఏకవచనం. ఓకే, తర్వాత అపఠ్యత అనేదైతే ఉందో అది మనకి పఠు ధాతువుకి లంగ్లకారం అంటే భూతకాలంలో ప్రథమ పురుషులో ఏకవచనం. ఆ బ్రాకెట్స్లో పఠితః అని ఉంది కదా, అదేంటంటే త ప్రత్యయంతం ఉంది కదా, మనం నేర్చుకున్న గతః శ్రుతః అవన్నీ వాటికి అదే రూపం. అంటే కర్మణిలో భూతకాలాన్ని సూచించేటటువంటిది పఠితః. సో ఇది పఠితః ఉండొచ్చు, పఠిత ఉండొచ్చు, పఠితం ఉండొచ్చు. వాళ్ళు పుల్లింగ రూపం మాత్రమే ఇచ్చారు పఠితః. సో అపఠ్యత అని పాస్ట్ టెన్స్ కర్మణి అయినా సరే, లేకపోతే పఠితః అని కర్మణి కృదంతమైన రెండిటి యొక్క అర్థం ఏదైతే ఉందో అది సమానమైన అర్థమే. ఓకే, తర్వాత పఠ్యతాం. పఠ్యతాం అన్నది పఠు ధాతుకి లోట్లకారంలో కర్మణిలో ప్రథమ పురుష ఏకవచనము. తర్వాత పఠేత్ అన్నది ఏదైతే ఉందో అది పఠు ధాతుకి కర్తరిలో విధిలింగులకారంలో ప్రథమ పురుష ఏకవచనం. ఆ తర్వాత పఠ్యేత అన్నది ఏదైతే ఉందో అది విధిలింగులకారమే, కర్మణిలో ఇది విధిలింగులకారము, కర్మణి ప్రథమ పురుష ఏకవచనం. ఓకే, పఠేత్ కర్తరి అయితే పఠ్యేత అన్నది కర్మణి, రెండు విధిలింగులకారమే, రెండు కూడా ప్రథమ పురుష ఏకవచనం. దానికి సమానమైనది ఇప్పుడు మనం చేసినటువంటి పఠితవ్యం పఠనీయం. సో పఠ్యేత్కి ఇది దాని అంటారు విధిలింగులకారంలో కర్మణిలో ఉన్నది. అలాగే పఠితవ్యం పఠనీయం కూడా ఇది కూడా విధిలింగులకారము కర్మణినే సూచిస్తాయి. తర్వాత ఓకే అవే ఇచ్చారు. సో ఈ రూపాలు ఏవైతే అన్ని ఇచ్చారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో ఈ రూపాలు ఏవైతే అన్నీ ఇచ్చారో ఫస్ట్ ఇది అయిపోయినాయండి, అప్పుడు డౌట్లు అడగాను. ఏవైతే ఈ రూపాలన్నీ ఇచ్చారో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు నోట్ చేసుకోండి. లేకపోతే కింద కూడా ఇచ్చారు మీకు ఎక్స్ప్లెనేషన్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి తెలుగులోనే ఇచ్చారు, చూద్దాం. సో మొదటిది పఠ్యతే అంటే కర్మణీ ప్రయోగంలో వర్తమాన కాలము. సో బాలేన పాఠ పఠ్యతే, బాలకుడి చేత పాఠము చదవబడుచున్నది. ఆ పఠ్యత రెండోది కర్మణీ ప్రయోగంలో భూతకాలము లంలకారము, దానికి సమానమైంది త ప్రత్యంత పఠితః. కర్మణి ప్రయోగంలో భూతకృదంత రూపము, దానికి వాక్యము బాలైన పాఠ అపఠ్యత లేకపోతే పఠితః. అలాగే పఠితః అనే కృదంత రూపానికి స్త్రీలింగం మరియు నపుంసక లింగ రూపాలు పఠిత పఠితం. ఇతర ధాతువులకు కూడా అలాగే 3 లింగాల రూపాలను గుర్తించండి. ఓకే, తర్వాత మూడోది పఠ్యతాం అన్నది కర్మణి ఆజ్ఞ ప్రార్థన అర్థములందు. సో ఇది త్వయా పాఠ పఠ్యతాం, నీ చేత పాఠము చదవబడుగాక. నాలుగోది పఠేత్ కర్తరీ ప్రయోగంలో విద్యర్థ ధాతు రూపము. ఇప్పుడు విద్యర్థం ఏదైతే చెప్పామో విధి అర్థంలో, ఆ అర్థంలో ధాతు రూపం దానికి. కాబట్టి బాలక పాఠం పఠేత్, బాలకుడి చేత బాలకుడు పాఠము చదవాలి అని. తర్వాత దానికే కర్మణీ ప్రయోగం పఠ్యేత. సో అది కర్మణీ ప్రయోగంలో విద్యార్థంలో తిజంత రూపము కాబట్టి ఇది లకారము. దానికి పఠితవ్యము పఠనీయం అన్నది కృదంత రూపాలు. ఓకే, ఆ తర్వాత బాలకైన పాఠ పఠ్యేత అన్న, పఠితవ్య అన్న, పఠనీయ అన్న అన్ని సమానమైనటువంటి మీనింగ్లే వస్తాయి. బాలకుడి చేత పాఠము చదవబడాలి. కాబట్టి 5 రూపాలు ఇచ్చారు. ఆ 5 రూపాలకి కూడా ఇక్కడ మీకు వివరణ ఇచ్చారు. ఎప్పుడైనా మీరు అది చదివేటప్పుడు కనుక మీకు డౌట్ వస్తే కనుక ఈ పట్టు ధాతువు దగ్గరికి వచ్చి
ఈ వివరణ చదువుకుంటే మీకు అది కూడా అర్థమవుతుంది. ఓకే. సో ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వారికి ఇది క్లియరా? ఎవరు పెట్టారో నాకు గుర్తులేదు. విన్నామండి. విన్నారా? ఓకే. క్లియరా అండి ఇప్పుడు? ఓకే. అవునండి. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కొక్కరుగా అడగండి. మాదయ్య చెప్పండి. నేను ఫస్ట్ది ఇలా చదవచ్చా మాదయ్య? అర్చతి ధాతు రూపము, అర్చతే కర్తరి లట్లకారము, అర్చ్యతే కర్మని లట్లకారము, ఆర్చత కర్మని లోట్లకారం. సారీ ఆర్చత కర్మని భూతకాలం ఆర్చత లంగ్లకారం. అర్చిత అర్చిత అర్చితం కర్మని భూత కృదంత రూపాలు. అర్చ్యతాం కర్తరి కర్మని లోట్లకారం అర్చ్యతాం. అర్చేత్ కర్తరి విధిలింగ్. అర్చేత కర్మని విధిలింగ్ తిజంత రూపము. అర్చితవ్యం అర్చనీయం తవ్యతానీయత కర్మని భూత కృదంతాలు. ఇలా చదువుకుంటా. మీరు కావాలంటే పెన్సిల్ తో ఒక్కొక్క దాని మీద అట్లీస్ట్ ఒక 10 అలా రాసుకున్నారనుకోండి పైన, మిగతా మీకు అదే విధంగా అర్థమైపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒక 10. ఎవరికైనా ఇంకైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఇవన్నీ కర్మని రూపాలే కదా ఇచ్చారు. అంటే పఠితవాన్ పఠితవతి వరకు కర్తరి రూపాలు. అలా అంటే అమ్మ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఎలా ఏంటి అని, మీరు దానికి అనుగుణంగా రాసుకోండి మీరు. ఓకే. డౌట్స్ ఉంటే అడగండి ఏదైనా. నమస్తే మేడం. నమస్తే అండి. అది మీరు శిక్ష శుక్రవారం మంగళవారం తీసుకుంటారా మేడం? నేను తీసుకోవట్లేదండి, వేరే టీచర్. మీరే తీసుకుంటారా మేడం? నేను ఓన్లీ పరిచయానండి ప్రస్తుతం. నాకు ఇది ఒకటే బ్యాచ్. పరిచయం అది మంగళవారం శుక్రవారం మేడం మీది? ఇది మనది సోమవారము శుక్రవారం, మండే అండ్ ఫ్రైడే. శుక్రవారం. టైమింగ్స్ 2:30 మేడం. మీరు శిక్ష దేనికి అటెండ్ అవ్వట్లేదా మేడం? మీరు శిక్ష క్లాసులు అటెండ్ అవ్వట్లేదా? శిక్ష అన్నారు కదా ఇందాక. మేడం ఇప్పుడు నేను అటెండ్ అవుతున్నా. వీళ్ళున్నారు కదా ప్రభాకర్ రావు గారు, విశాలక్ష గారు చెప్తున్నారు కదా. ఓకే. ఆ గ్రూప్ లో అటెండ్ అవుతున్నా. ఓకే. తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు మిమ్మల్ని గురించి. మీరు అటెండ్ చేస్తే బాగుంటుందని నాకు కూడా చాలా అనిపించింది. ఓకే. ఇప్పుడు క్లారిటీ లేదు నా దగ్గర. నేనేమో 2 పాస్ అయ్యాను, ఏది ప్రవేశ పరిచయం 2 పాస్ అయ్యాను. ఇప్పుడు శిక్ష ఇస్తారు రాయాలి, చదువుతున్నాను. బట్ నాకు క్లారిటీ లేదు. ఇంకా నేను బాగా చదవాలి మేడం. ఇంకా ఎక్కువ టైం మీరు యాక్చువల్గా ఒకవేళ కనుక మీరు అంటే మీకు ఆబ్జెక్షన్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే, ఆనందో బ్రహ్మ అని మనకు ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లో ప్రస్తుతం ఎవరైతే శిక్ష తీసుకుంటున్నారో వారి క్లాసులు ఉంటాయి, అవి వినండి. అది ఒక్క నిమిషం ఉండండి. ఐ థింక్ ఇప్పుడు ప్రస్తుతం క్లాసులు చూసి చెప్తాను ఉండండి ఎవరు తీసుకుంటున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం. మన అశ్విన్ గారు ఆనంద బ్రహ్మన్ గురించి చెప్పారు. చాలా బాగా చెప్తారండి, మీరు జాయిన్ కండి నేను కూడా చెప్పారు. ఓకే. నాకు అదృష్టం ఉందేమో మీ దగ్గర జాయిన్ అనే ఈరోజు. పర్వాలేదు మహోదయ. శిక్షకి విద్యా గారని ఆవిడ ఉన్నారండి, పంచాగ్నుల విద్య అని. ఆవిడ క్లాసులు ఉంటాయి, మీరు వినండి. ఆల్మోస్ట్ 20 క్లాసులు అయిపోయినాయి ప్రస్తుతం. బహుశా 9వ చాప్టర్ ఏదో అయి ఉంటుంది ఆవిడది కూడాను. సో అది వినండి, అది బాగానే ఉంటుంది మీకు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి మీరు కోవిదాకి ఆవిడ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. సరే మేడం. నెక్స్ట్ జాయిన్ అయినా కూడా మళ్ళా ఇది ప్రవేశం నుంచి నేను అన్ని క్లాసులు వినాలని నాకు మనసులో ఉంది. ఎందుకంటే పక్క నుంచి ఫౌండేషన్ ఇది వింటూనే మీరు అది చేసుకోవచ్చండి, అది కూడా కంటిన్యూ చేయొచ్చు. అంటే మళ్ళీ మీరు ఏమవుతుందంటే ప్రవేశాల్లో జాయిన్ అవ్వగానే మళ్ళీ మీ సైకిల్ 1 ఇయర్ వెనకాలకి వెళ్ళిపోతుంది కదా. సో అలా కంటే మీరు
అండి సైమల్టేనియస్ గా రెండు చేద్దామని ఇప్పుడు అట్లాగే చేసుకుంటూ వచ్చాను లాస్ట్ 1 year 1.5 years ఓకే మూడు వింటూ లెసన్స్ వచ్చాను. వింటారు మాదయ్య, లెసన్స్ వింటారు. ఆయన జాయిన్ అవ్వరు, జస్ట్ లెసన్ వింటారు. పోన్లేండి ఎలా అయినా పర్వాలేదు. జాయిన్ అంటే జాయిన్ అవ్వాలని నేను అంటలేదు. మీరు ఆ లెసన్స్ వినండి కావాలంటే. ఇప్పుడు నేను చెప్పిన విద్యా మేడం లెసన్స్ వినండి. లేతే నావి కూడా శిక్ష ఉంటాయి. అది వినండి. మీ ఇష్టం. మేము ముగ్గురం టీచర్స్ ఉన్నాము. నేను విద్యా మేడం అని, ఇంకో ఆమె సాహితీ అని. సో, మా ముగ్గురికి శిక్షా పాఠాలుంటాయి దాంట్లో. మీకు ఎవరిది నచ్చితే వాళ్ళది వినొచ్చు. మీ ఇష్టం అది. మాదయ్య మీది ఎప్పుడు ఉంటుంది మాదయ్య ఇక్కడ ఏంటి? శిక్షా క్లాస్ కానీ? శిక్ష నాది లేదండి. నావి రికార్డెడ్ ఉంటాయి. అంటే కిందటిసారి నేను చెప్పినవి ఉంటాయి. అవునా? అవన్నీ రికార్డెడ్ అంటారా? సరే మేడం, సరే రికార్డెడ్ అర్థమైంది. కిందటి బ్యాచ్ చెప్పాను. ఒక 6-7 months అంటే 1 year బ్యాక్ ఆ రికార్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం విద్యా మేడంది మాత్రం ఇప్పుడు నడుస్తున్న బ్యాచ్. అది వాళ్ళది మీరు ఏది కావాలంటే అది శిక్ష వినొచ్చు. అవి కూడా ఏ అన్ని రోజు ఉంటుంది మేడం? ఏమండి? శిక్ష ఎప్పుడెప్పుడు ఉంటుంది? అది టైం నాకు టేబుల్ గుర్తులేదండి యాక్చువల్‌గా. మీరు పర్లేదు, నేను మళ్ళీ మీతో మీరు నాకు మెసేజ్ పెట్టండి. మాట్లాడతాను. లేకపోతే నేను మీకు పెడతాను. ఎందుకంటే నాకు ప్రస్తుతం గుర్తులేదు. ఎవరెప్పుడు తీసుకుంటున్నారో అనేది. బట్ ఆవిడ సరే కూడా నేను ఉన్నాయి క్లాసులు. కాబట్టి అవి రికార్డెడే ఉంటాయి అన్నీ కూడా. అంటే మావి ఎట్లా అంటే ఇప్పుడు లైవ్ క్లాస్ అయింది కదా! ఇది రికార్డింగ్ పోస్ట్ చేస్తాం. సో, అట్లాగే ఇప్పుడు ఓహో! శిక్ష కూడా ఆవిడ తీసుకుంటున్న క్లాసులవి రికార్డింగ్స్ పెట్టామన్నమాట. సో, అట్లా చూడొచ్చు కావాలంటే మీరు. కానీ నా ఓకే. ప్రయత్నం నువ్వు వినడానికి, ఫాలో కావడానికి నేను ప్రయత్నిస్తాను మేడం. మీ ఇష్టం మహోదయ. మీ టైంని బట్టి, మీ కన్వీనియన్స్‌ని బట్టి మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, సరే సో మేడం, దీంట్లో సరే మేడం. ఓకే మహోదయ. సో, దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఈ 11వ పాఠంలో ఇప్పుడు చెప్పినటువంటి రూపాల్లో? 11వ మహోదయ, పాఠంలో ఇక్కడ విధిలింగుల ఒకటి నాకు అలా గుర్తుంది మరి విన్నది. చెప్పండి. విధిలింగులో రూల్ కింద అది చెయ్యాలి అని, అది కాకుండా సంభావన అన్నట్టు కూడా ఉండాలి. నేను అవునండి. చదివానో తెలియదు. అదే సేమ్ ఇదే వాడతారంటారా? స్యాత్ అనేది వాడితేనే వస్తుందా అది? అండి? స్యాత్ తో ఏదో ఇది స్యాత్ చెప్పండి. స్యాత్ అనేది అసుధాతువుకి అది. ఆ, అసుధాతువు విధిలింగ లకారంలో లోపం అది. కానీ ఆ, ఈ మామూలు మిగతా ఇప్పుడు పఠేత్, లేతే లిఖేత్ ఇవన్నీ కూడా మీకు ఆ, విధిలింగ రూపాలే కదా! మీరన్నట్టుగా ఆ, అవి దీనికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనం ఆ, నేర్చుకున్నది ఇప్పుడు ఒకటి పాఠంలో ఆ, సంభావన అని ఇచ్చారు. తర్వాత ఆ, తర్వాత దాన్ని చెయ్యాలి ఆ, అన్నట్టుగా చెప్పారు. సో, ఈ 2 ఆ. అర్థాలు కూడా విధిలింగ లకారం వాడొచ్చు. ఓకే. ఒకవేళ ట్రాన్స్లేషన్ లో ఇస్తే విధిలింగే వాడాలి అది అట్లాగా. ఎట్లా విధిలింగే ఇచ్చినా సరే అవును. చెయ్యొచ్చు. వస్తే రావచ్చు, వానొస్తే రావచ్చు, అవును. అలాంటివి ఏవో ఉండేవి కదా. ఉంటే అలాంటి వాటి అలా ఉంటే కూడా ఆ, విధిలింగ లకారమే రాయాలి. ఆ, విధిలింగ ఆ. లకారమే రాయాలి. 2 ఓకే. మాదయ్య మేడం ఇప్పుడు మహోదయ. ఆనంద బ్రహ్మది ఒక్క నేనైనా నిమిషం. మాట్లాడాలంటే శిక్ష కానీ, పరిచయ కానీ ఎవరిదైనా నంబర్ ఉందా మేడం? ఒక కాంటాక్ట్ పర్సన్ నంబర్? దేనికండి? ఇప్పుడు శిక్షా క్లాసులు ఇప్పుడు ఉన్నాయి. పర్వాలేదు మహోదయ. పరిచయం మీరు ఉంది. నాకు మెసేజ్ పెడితే నేను కనుక్కొని పెడతాను. మీ నంబర్ చెప్పండి మేడం ప్లీజ్. నంబర్ దీంట్లోనే ఉంటుంది. 9618251907. 1907 96 ఏదైతే లాస్ట్‌లో ఉందో అది నా నంబర్. గ్రూప్‌లో ఉంటుంది. ఆవిడ ఇప్పుడు నేను మిమ్మల్ని గ్రూప్ లో చేస్తే లేదు కదా మేడం, నన్ను ఓకే. ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఓకే. సారీ. 96 96 18 18 25 25 1907. 1907. సరే మేడం, నేను ఓకే. మీకు చిన్న మెసేజ్ పెడతాను. మెసేజ్ పెట్టండి. నాకు నేను కొంచెం డీటెయిల్స్ ఏ ఏ క్లాస్ ఎప్పుడు ఉంది అని ఆ చెప్తాను. టైమింగ్స్ చెప్తాను మా తప్పకుండా చెప్తాను. ఓకే. ధన్యవాదాలు మేడం. మాదయ్య చెప్పండి. ఒక చోట 21 అనుకుంటాను, గచ్చతికి గమ్ ధాతువు అని నేర్చుకున్నాం మాదయ్య. ఇక్కడేమో గమ్ వెళ్ళుట 27. ఓకే. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే మీరు అష్టాధ్యాయిలో గనక ధాతు పాఠంలోకెళ్ళి చూస్తే గనక అక్కడ ముందర ఒక రూపం ఉంటుంది. రెండోది ఇంకో రూపం ఉంటుందండి. ఓకే. ఆ గమ్‌లు ఏదైతే ధాతువు ఉందో దాన్ని ఔపదేశిక ధాతువు అంటారు. అంటే యాక్చువల్ ఒరిజినల్ ఫార్మ్ అది. అది ఒరిజినల్ ఫార్మ్ అన్నమాట. మనం గమ్ ఏదైతే వాడుతున్నామో అది మనం ఇప్పుడు రిఫైన్డ్ అనుకోవచ్చు దాన్ని. సో, ఆ 2 కూడా కరెక్టే.
మీరు చదివింది 2 కరెక్టే. గమ్ ధాతువు, గమ్లు 2 కూడా ఒకటే. ఓకే. గమ్లు అన్నది ఒరిజినల్. ఔపదేశిక ధాతువు అంటారు. అంటే ఒరిజినల్ ధాతువు అది. దాని నుంచి మళ్ళీ దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అది అయిన తర్వాత వచ్చింది గమ్. అలా అలా మీరు కనుక పాఠంలో చూస్తే ప్రతిదానికి 2 ధాతువులు ఉంటాయి. అంటే దానిలోనే ఇంకా కనిపిస్తుంది. సో దానికి ఇదన్నమాట ఎక్స్‌ప్లనేషన్. ఓకే. మహోదయ ధన్యవాదాలు. చెప్పండి. మహోదయ్, నపుంసకలింగం ఐడెంటిఫై చేయడం చాలా సార్లు తప్పైపోతుంది. అంటే దానికి చెప్పానండి ఆల్రెడీ ఏంటంటే నపుంసకలింగము పుల్లింగంలోనే ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది. సో దానికి మీరు ఏం చేయాలి అంటే ఇనీషియల్లీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా! కొన్నాళ్ళు పోతే అలవాటైపోతుంది. బట్ నేర్చుకునేటప్పుడు దాన్ని ఏదో ఒక డిక్షనరీలో చూసి నిర్ధారించుకోవాలి. దాన్ని అలా వాడుతూ ఉంటే అప్పుడు మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కుశాన్వేషః అని అష్టాధ్యాయిలో ఉంది. అక్కడ చూడొచ్చు. లేదు లాస్ట్ టైం చెప్పాను. లెర్న్ సాంస్క్రిట్ .cc అని ఒక సైట్ ఉంది. దాంట్లోకెళ్ళి మీరు టైప్ చేస్తే పదాన్ని అది ఇంగ్లీష్‌లో చేయొచ్చు దాని మీనింగు. లేతే సంస్కృతంలో పదం తెలిస్తే సంస్కృతం చేయొచ్చు. చేస్తే మీకు దాని ఎదురుగుండా మీకు రాసుంటుంది. అది మాస్కులైనా, ఫెమినైనా లేకపోతే న్యూట్రలా. సో మాస్కులైన్ అంటే పుల్లింగము, ఫెమినైన్ అంటే స్త్రీలింగము, న్యూట్రల్ అంటే నపుంసకలింగం. అలా రాసుంటుంది అక్కడ. సో దాన్ని బట్టి కూడా మీరు దాన్ని తెలుసుకోవచ్చు. అలా చేసుకోవాలి. మేడం లెర్న్ సాంస్క్రిట్. లెర్న్ ఒక్క నిమిషం అండి రుక్మిణి గారు, ఒక్క నిమిషం. లెర్న్ సాంస్క్రిట్ .cc. సరే. అది చాలా మంచి సైట్ అండి. చాలా మంచి ఉపయోగకరము డిక్షనరీ అది. మీకు దాంట్లో పదాలన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మీరు దాంట్లో విభక్తి రూపాలు రాస్తే మీకు దొరకవు. ఇప్పుడు రామః అని రాస్తే మేబీ దొరుకుతుందేమో. లేదా చషకః అని రాస్తే చషక అని రాస్తే దొరుకుతుంది. కానీ మీరు కనుక రామాత్, రామస్య అని అట్లా విభక్తి రూపాలు రాస్తే మీకు దొరకదు దాంట్లో. ఎక్కడ ఏ క్వశ్చన్‌లో అయినా సరే విభక్తి రూపాలు కానీ అది రాస్తే మీకు దాని యొక్క అర్థము దొరకదు. ఓకే. క్రియారూపాలు మీకు లట్లకారంలో రూపం ప్రథమ పురుష ఏకవచనం రాస్తే దొరికిపోతుంది. ఓకే. మేడం లెర్న్ సాంస్క్రిట్ .pc అండి. సి ఫర్ కాఫీ. సిసి 2 సీలు. ఓకే. ఇప్పుడు మనకి ఇలాగా రామౌ ఇట్లా రాయాలంటే డైరెక్ట్‌గా అష్టాధ్యాయులు రాస్తే సరిపోతుంది కదా మేడం? అంటే కదా ఇప్పుడు మనకి రామయి అనే దానికి అర్థం కావాలి. దేనికండి? డైరెక్ట్ గా దాంట్లో రామయి అని రాస్తే దొరకదండి. దొరకదు. మీకు అలా దొరకదు. అదే చెప్తున్నా విభక్తి రూపాలకి మీకు అర్థాలు ఎక్కడా దొరకవు. అది ఇక్కడ కాదు మేడం, అష్టాధ్యాయులు. అష్టాధ్యాయులో కూడా మీకు ఎక్కడ దొరుకుతుంది? ఓకే. మనం రామః అని రాస్తే మిగిలిన టేబుల్ వచ్చేస్తుంది కదా మేడం అక్కడ? అది వస్తుంది. మీకు విభక్తి రూపాల టేబుల్ వస్తుంది. కానీ దాని అర్థం ఏంటి అన్నది మీకు అక్కడ తెలియదు కదా! అర్థమైంది మేడం. ప్రథమ విభక్తి అర్థం ఏంటి? అది దొరకదండి మీకు. అది దొరకదు. అది మీరు ప్రవేశాల్లో మనం అన్ని విభక్తులకి ఒక్కొక్క చాప్టర్‌లో ఒక్కొక్క దాని అర్థం ఏ అర్థంలో దాన్ని వాడతాం అన్నది మనం అక్కడ నేర్చుకున్నాం. దాన్ని బట్టే నేర్చుకోవాలి తప్ప ఇదెక్కడ మీకు డిక్షనరీస్‌లో వాటిలో ఎక్కడ దొరకదు ఇది. సో ఆ బేస్ పదం అనేది మనం నిర్ణయించుకుని తర్వాత మనం డిక్షనరీలోకి వెళ్ళాలి కదా మేడం? ఏమండి? ఇప్పుడు బేస్ పదం అంటే ఇప్పుడు రామః అనేది మనం తీసుకుని డిక్షనరీలోకి వెళ్ళాలి. అప్పుడు మనకి టేబుల్ దొరుకుతుంది. అంతే. ఒక అంటే యాక్చువల్‌గా మనకి రామః, కృష్ణ వీటికి అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఒకవేళ చషక గ్లాస్‌ని ఏమంటారు? చషక అనాలి. లేకపోతే స్పూన్‌ని ఏమంటారు? అలా. సో లేకపోతే పుస్తకాన్ని ఏమంటారు? పుస్తకం. అలా మనం అది రాసుకుంటే మనకి పుస్తకం అంటే బుక్ అనో లేకపోతే ఇంకోటనో గ్రంథః అనే ఏదో వస్తుంది మనకి. సో అలా మనం వెతుక్కోవచ్చు. కానీ మన నామవాచకాలకి మనకి ఏముంటాయండి? పేర్లకి ఏం మీనింగ్ ఉండదు కదా! ఉండదు. కాబట్టి అది మీనింగ్స్ మీకు దొరుకుతాయంటే నాకు తెలీదు. నేను ఇప్పుడు చూడలేదు అది అలా. సో కాబట్టి ఇలా వెతుక్కోవచ్చు. ఇప్పుడు చాలా వర్డ్స్ మనకి తెలియనివి ఉంటాయి కదా! ఇప్పుడు
ఇప్పుడు ధర్మః అంది. ధర్మః అంటే ఏంటి? అది ధర్మమా? ధర్మహానా? పుల్లింగమా? నపుంసకలింగమా అని తెలుసుకోవాలి అంటే, అప్పుడు దానిలోకెళ్ళి మీరు ఇంగ్లీష్‌లో ధర్మ అని టైప్ చేస్తే మీకు తెలుస్తుందది. అక్కడ ధర్మ, అవును మేడం. పుల్లింగం అవును. అని. అట్లా ఆ వర్డ్స్‌కి మెయిన్‌లీ ఇంపార్టెంట్ అది. మనకు తెలీదు కాబట్టి వాటివి అది ఏంటి? సుధాఖండఃనా? సుధాఖండమా? సో, అది అలాంటివి తెలుసుకోవాలంటే ఖండః, ఖండః అని తీసుకున్న విడిగా అది చేసినా అప్పుడు మీకు అక్కడ దొరుకుతుంది దాని మీనింగ్. హ్మ్. ఓకే. ఖండః అంటే ముక్క అని అర్థం. ముక్క. ఖండించబడి అవును మేడం. ముక్క అని అర్థం. సో, అలా అలాంటి వాటిల్ని వెతుక్కోవచ్చు మీరు. హుహు. మహోదయే చెప్పండి. ఇప్పుడు ఈ పరోపకారః అనేది ద్వితీయ విభక్తిలో పరోపకారం అని ఉంటుంది. ఇప్పుడు అవును. అంటే అది పరోపకారః పుంలింగం అని తెలుసు కాబట్టి ఓకే దానికి మనము కర్మణిలో తవ్యత్ అనేది రాస్తాం. సపోజ్ అట్లా అంటే ఇప్పుడు నాకు తెలియదు అనుకుందాము పరోపకారః అనేది పుంలింగం అని. అప్పుడు అష్టాధ్యాయుల్లో దాన్ని ఎలా చూసుకోవాలి? మీరప్పుడు పరోపకారః అంటే మీనింగ్ ఏంటి? అది ఇంగ్లీష్‌లోనో లేతే దాన్ని పరోపకారం అని మీరు చేసినా వాడు పరోపకారః అనే ఇస్తాడు. ఒకవేళ మీకు దాని యొక్క లింగం తెలియకపోయినా పరోపకారం అని చేశారనుకోండి, వాడు దాన్ని సరిచేసి పరోపకారః అని ఇచ్చి ఇది పుల్లింగం అని చెప్తాడు. అని చెప్తారు. అంటే ఇప్పుడు అష్టాధ్యాయులో అది ధాతు రూపానిలో పోవాలా? ఎట్లా పోవాలి అది? మీరు వర్డ్స్ వెతుక్కోవాలంటే కోశాన్వేషణలోకి వెళ్ళాలి. మీకు మొదటి కర్మణి పేజ్ ఏమన్నా కర్మణి ప్రయోగాలు అలాంటివి ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు ధాతు రూపంలోకి పోవాలి. ధాతు రూపంలోకి వెళ్ళి భావే కర్మణ్యోహ అని ఏదో ఉంటుంది. అది అక్కడ చూడాలి. ఫస్ట్‌ది కర్తరి, తర్వాత భావకర్మణోహ, అక్కడ రెండోది. అప్పుడు భావే ప్రయోగం కానీ కర్మణి ప్రయోగం కానీ చూడాలంటే అందులోకి వెళ్ళాలి. ఫస్ట్ ధాతు రూపము, ఆ తర్వాత సబ్ డివిజన్స్‌లోకి వెళ్ళాలి. ఓకే. సరే క్లోజ్ చేద్దామండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. शांति मंत्रः. ओम सर्वे भवन्तु सुखिनः. ओम सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. शांति शांति. धन्यवादः. पुनर्मिलामः. ధన్యవాదం మహోదయ. మహోదయ. ధన్యవాదాలు మహోదయ. పాఠాలు అయిపోయినాయి మేడం. ఏమండి? చూస్తూనే 9 పాఠాలు అయిపోయినాయి. కోర్స్ అయిపోవచ్చింది మేడం. అవునండి.
ఓకే, ధన్యవాదः, పునర్మిలామः.